హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు. ప్లరా మరి సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాల్లోకి వెళ్దాము. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడలాగున మనము ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. వినగల చెవును గ్రహించే మనస్సు యేసయ్యా నాకు దయచేయండి అని మనము ఈ సమయంలో ప్రభుని అడిగి మనము ప్రభు సహాయం తీసుకొని ఆ తర్వాత ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్లేరా ప్రార్థన. మహా పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు. నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రకటిస్తుండగా మీరు నా నోటికి తోడై ఉండి మీరు మీ మాటలను నాకును నీ బిడ్డలకి కావలసిన వాక్కును అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ నన్నును నీ ప్రజలను మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ ప్లేరా. దయచేసి లైన్లో ఉంటాం, ప్రయత్నించాం ప్లేరా. ఓకేనా? ఎందుకంటే ప్రభు యొక్క వాక్యము మన జీవితాలని మార్చిద్దనమాట. ఆయన వాక్యము మన ప్రతి పరిస్థితులు కూడా మార్చగలిగేది ప్రభు యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ వాక్యం ద్వారా మన జీవితాలని ప్రభావితం చేయాలని, ఆ వాక్యం ద్వారా మన జీవితాలను కట్టాలి అని, ఆ వాక్యమే మన బ్రతుకులనే మార్చిద్దనమాట. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చును అని ఉందన్నమాట. ఏమిచ్చినారు ప్లేరా? తన బాధల్లో ఏమి నెమ్మదిచ్చిందంట? దేవుని యొక్క వాక్యము దావీదుకి నెమ్మదిచ్చిందంట. అందుకే దేవుని యొక్క వాక్యమే మానవుడికి నెమ్మదిచ్చేది, సమాధానం ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, స్వస్థతనిచ్చేది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది, పరలోకాన్ని ఇచ్చేది, సమస్తాన్ని ఇవ్వగలిగేది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క వాక్యము. కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు అని ప్రభు యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆ వాక్యమైన దేవుడు మాటలను మనం విని ప్రభు ఈ సమయంలో నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాకేం చెప్తున్నాడు, నన్నేం చేయమంటున్నాడు, నేను ఎలా ఉండమంటున్నాడు అన్న విషయాన్ని మనము చూడాలన్నమాట. ఓకేనా? సో మరి ఈ సమయంలో కీర్తన గ్రంథము 9వ అధ్యాయం నుంచి మనము ఈ యొక్క అధ్యాయంలో ప్రభు ఇచ్చిన మనకు వచ్చిన సమయాన్ని బట్టి ఈ అధ్యాయంలో ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానం చేస్తాం పిల్లరా. ఈ అధ్యాయం ఎలా ఉంటుందంటే, ఒకటి దావీదు చెప్తారన్నమాట. ఈ అధ్యాయం ఎలా ఉంటుందంటే 3 విధాలుగా ఉంటుందన్నమాట ఈ అధ్యాయం. ఒకటి, తను ఏం చేస్తాడో చెప్తుంటాడనమాట. అర్థం పిల్లరా? ఈ అధ్యాయం ఎలా ఉంటుందంటే, ఈ కీర్తన గ్రంథము ఈ 9వ అధ్యాయం అంతా కూడా ఎలా ఉంటుందంటే తను ఏం చేస్తాడో దేవునికి చెప్తా ఉంటాడనమాట. అర్థమవుతుందా? అర్థం పిల్లరా? తను ఏం చేస్తాడో దేవునికి చెప్తాడు. రెండోదిగా దేవుణ్ణి ఏం చేయమంటాడో కూడా దేవుణ్ణి అడుగుతుంటాడు. మూడోది దేవుడు ఏం చేస్తాడో కూడా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తామన్నమాట. అర్థమైంది చెప్పలేరా? 3 విషయాలు కనపడతాయి అన్నమాట దీంట్లో. ఈ కీర్తన గ్రంథంలో 3 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, తనేం చేస్తాడో ఆ విషయాన్ని దేవుడితో చెప్తా ఉన్నాడు, లేదా తనేం చేస్తాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. రెండోది, దేవుణ్ణి చేయమని కొన్ని విషయాలు అడుగుతాడు. మూడోది, దేవుడు ఏం చేస్తాడో కూడా ఈ యొక్క అధ్యాయంలో ప్రస్తావించడం జరిగిందనమాట. 3 విషయాలు. ఒకటి, తనేం చేస్తాడో, 2 దేవుణ్ణి ఏం చేయమంటున్నాడో, 3 దేవుడు ఏం చేస్తాడు. ఈ 3 ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఉంటాయి అన్నమాట. 3 విషయాలు. ఓకేనా పిల్లరా? సో ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోవడం ప్రయత్నించండి. ఒకటి, తను ఏం చేస్తాడో. ఓకేనా? 2, దేవుడు ఏం దేవుణ్ణి చేయమంటున్నాడు. మనం కూడా కొన్నిసార్లు ప్రభువా నాకు అది చేయి, ఇది చేయి మనం అడుగుతాం కదా. సో తర్వాత మూడోదిగా
దేవుడు ఏం చేస్తాడో కూడా 3 విషయాలు ప్రస్తావించడం జరిగిందనమాట. ఓకేనా? సో కాబట్టి దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు, లేదా నేనేం చేయమంటున్నాడు, లేదా దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాలను మనం చూడాలన్నమాట. ఎప్పుడైనా ఏదో మనము వాక్యాన్ని వినేవారుగా ఉండకుండా, లేదా ఏదో వాక్యాన్ని చదివేవారుగా ఉండకుండా, దేవుని వాక్యము ప్రకారముగా మనము ప్రభు అన్నట్టుగా కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే అనేకమైన విషయాలు మనకి అర్థమవుతాయి అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసే వారంగా మనం ఉండాలి. అప్పుడు లోతైన విషయాలు మనకు తెలుస్తాయి అనమాట. ఆ మాటలు మన హృదయంలో ఉంటాయి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తానమాట. ఇప్పుడు తను ఏం చేస్తానంటున్నాడో చూద్దామన్నమాట. ఓకేనా పిల్లరా? కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనమంట. నా పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాను స్తుతించెదను, నీ అద్భుతమైన కార్యములన్నీ నేను వివరించెదను. సో తను ఏం చేస్తాడంట? మొదటిగా తను ఏం చేస్తాడో చెప్తా ఉన్నాడు. ఏం చేస్తాడంట? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాని స్తుతించెదను. ఈ యొక్క కీర్తన స్తుతితో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది పిల్లలు? ఈ కీర్తన స్తుతితో ప్రారంభమవుతుంది. తను ఏం చేస్తానని చెప్తున్నాడు ప్రభుతోటి, లేదా ఈ యొక్క కీర్తనలు ఏం చేస్తానని చెప్తున్నంటే, నేను యెహోవాని ఏం చేస్తాను? స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తాను? పూర్ణ హృదయముతో స్తుతిస్తాను. అర్థం పిల్లరా? సో దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్తున్నాడు. ఆ స్తుతి ఎలా ఉంటుందని చెప్తున్నాడు? పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తాను. అవును పిల్లరా? సో మనము దేవుని స్తుతించాలా లేదా? మనము దేవుణ్ణి స్తుతించాలా లేదా? చెప్పండి, మీరు కామెంట్ చేయండి. స్తుతించాలా వద్దా? దేవుడు స్తుతికి అర్హుడేనా? ఆయన మనము స్తుతించొచ్చా? చెప్పండి పిల్లరా. దయచేసి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా మరి ఉండి దేవుని యొక్క వాక్యం వినాలన్నమాట మీరందరూ కూడా. ఎందుకంటే దేవుని వాక్యము మన పాదములకు దీపమైంది, మన త్రోవకు వెలుగై ఉన్నదని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఆయన వాక్యాన్ని ఎంతగా మనం వింటా ఉంటామో అంతగా మనకున్న సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకుంటున్నారా? దేవుని వాక్యానికి మీరు చోటిస్తుంటే దేవుడు ఆకాశం అందుండి దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు ఎవరైతే ఆయనకి చోటునిస్తుంటారో, ఎవరైతే ఆయన మాటలు వింటూ ఉంటారో పిల్లరా, అప్పుడు వారి జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే వాక్యము ఆయన కాబట్టి, వాక్యమై ఉన్న దేవుడికి నువ్వు విలువిస్తే నీ జీవితంలో కూడా దేవుడు నీకు విలువనిస్తాడు. నీవు ఆయన మాటలు వింటా ఉంటే దేవుడు నీ మాట కూడా వింటా ఉంటాడు. నీవు ఆయన చెప్పింది చేస్తా ఉంటుంటే అప్పుడు ప్రభు కూడా నీవు చెప్పింది కూడా చేస్తా ఉంటాడు. ఈ సీక్రెట్ చాలా మంది తెలవదనమాట. అర్థం పిల్లరా? సో కాబట్టి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. అందుకే కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, తన నామము కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడంట. అంటే ఆయన పేరు కంటే దేవుడు అంట తన వాక్యాన్ని గొప్ప చేశాడు పిల్లలు. అర్థమవుతుందా? సో కాబట్టి మనము దేవుని స్తుతించాలి. అవును కదా? దేవుని స్తుతించడానికి ఆయన అర్హుడా కదా? అర్హుడా కదా పిల్లరా? అర్హుడే కదా. ఇప్పుడు సాతాన్ని స్తుతిస్తామా మనం? స్తుతించం కదా. వాడు అర్హుడు కాదు. వాడిని స్తుతించడానికి క్వాలిఫికేషన్ వాడికి లేదు. వాడు అపవిత్రుడు. వాడు మానవుడికి ఏమీ చేయలేదు. అవును కదా? సో ఇప్పుడు దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకు దేవుని స్తుతించాలి? ఏ కారణమును బట్టి దేవునికి స్తుతించాలి? ఏం చేశాడని దేవుని స్తుతించాలి? ఇంతకీ మీరు దేవుని స్తుతిస్తారా పిల్లరా? స్తుతిస్తారా? ప్రతిరోజు కూడా స్తుతిస్తారా? ఏ విషయాలు బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటారు? మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే, మొదటగా ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆ కారణమును బట్టి మనము దేవుని స్తుతించాలి. అర్థమైందా? అన్నిటికంటే మన కోసము ప్రభు ప్రాణం పెట్టాడు. ఏం చేశాడు? మన కోసము ఆయన ప్రాణం పెట్టాడు పిల్లరా. ఎవరు ప్రాణం పెడతారు చెప్పండి?
కోసము ఆయన ప్రాణం పెట్టాడు పిల్లరా. ఈ లోకములో నీ కోసము నా కోసము ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా పిల్లరా? చెప్పండి. కనీసము మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరు మనతో నిలబడరే? మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు మనతో ఉండరే? మనకు బాధ వచ్చినప్పుడు ఎవరు మనకు సహాయం చేయడానికి ముందుకు రారే? అవును కదా. ఆదరించే వాళ్ళు రారే? అవును కదా. కానీ దేవుడు నీవు నేను పాపం చేసినప్పుడు మనకు రావాల్సిన ఆ శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకొని మనము పొందవలసిన ఆ మరణాన్ని ప్రభు ఆయన మరణించాడనమాట. ఎందుకోసము అంటే నీవు నేను చనిపోవటమో దేవుని యొక్క చిత్తమో కాదు. మనల్ని ఎంతో ప్రభు ప్రేమించాడు కాబట్టి నా కుమారుడు నా కుమార్తె మరణించకూడదు, నా బిడ్డలు బ్రతకాలి, నేను చనిపోయినైనా వారిని బ్రతికించాలి అని దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించునమాట. అందుకే యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం రాయబడమాట. అంటే దేవుడు ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ఎంతగా అంటే ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించాడు. అనుకున్నారు. మరి అంతగా ప్రేమించగలిగిన వారు ఈ లోకంలో ఉన్నారా అంటే ఎవరూ లేరు పిల్లరా. ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించేవారు భర్త ప్రేమించలేడు, భార్య ప్రేమించలేదు, బంధువులు ప్రేమించలేరు, స్నేహితులు ప్రేమించలేరు, కొలీగ్స్ ప్రేమించలేరు, అన్న చెల్ల అక్క తమ్ముడు, ఈ లోకంలో ప్రాణం ఇచ్చేంతగా ఎవ్వరు ప్రేమించేవారు భూమి లేదా మానవుడు పుట్టిన కానుంచి, మానవుడు జన్మించిన కానుంచి ఇప్పటి వరకు కూడా ఏ మనిషి కూడా అంతగా ప్రేమించేవారు లేరు. ప్రాణం ఇచ్చేంతగా మనము తప్పు చేస్తే మన స్థానాన్ని తీసుకొని మన స్థానంలో మరణించే వాళ్ళంతగా ఎవరును కూడా లేరు పిల్లరా. ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకని ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడంటే మనం ఆయన బిడ్డలము కాబట్టి, మనము పరలోకం చేరుకోవాలి కాబట్టి, మనము ఆయన రాజ్యములో ఉండాలి కాబట్టి. అందుకే ప్రభు మన కోసము ఏం చేశాడు పిల్లరా? ప్రాణం ఇచ్చాడు. మరి ఇప్పుడు ప్రభు నీ కోసము ప్రాణం ఇచ్చాడు కదా, మరి అలాంటప్పుడు నీవు నేనేం చేయాలి? ప్రభుని స్తుతించాలి. అదమ్ములరా, ఈరోజు చాలా మంది దేవుని స్తుతించలేకపోతున్నారు. ప్రభా, నన్ను నీ ప్రాణం ఇచ్చి కొనుక్కున్నావయ్యా, నీ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావయ్యా, నీవు నా కోసం ఈ లోకానికి వచ్చి మరణించావయ్యా అని మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. మరి స్తుతిస్తున్నారా ప్రభుని? ప్రభు నీ కోసము ప్రాణం పెట్టాడు కదా, ప్రభు నీ కోసం రక్తం చిందించాడు కదా, ప్రభు తన జీవితాన్ని నీ కోసం త్యాగం చేశాడు కదా. మరి ఈ కారణమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నావా? ఉదయకాల సమయంలో లెగగానే ప్రభా నీవు నా కోసము ప్రాణం ఇచ్చావు, నీవు నా కోసం రక్తం చిందించావు అని ఎల్లవేళలా ఈ విషయాన్ని మర్చిపోకూడదు పిల్లరా. మన బ్రతుకు దినములన్నీ కూడా ఈ విషయాన్ని నువ్వు నేను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఏంటంటే నా కోసము నా ప్రభు ప్రాణం పెట్టాడు, పాపినైనా పాపములో జీవిస్తున్న నన్ను ఆయన రక్షించడం కోసము నా కోసము ఆయన రక్తం చిందించాడని నీవు నేను ఎన్నడూ కూడా మరవకూడదు. కాబట్టి ఈ కారణమును బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి. ఇంకొక కారణం ఏంటంటే మనము బ్రతికున్నాము. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉన్నమాట. ఈరోజు ఎలా ఉన్నప్పుడు మనము బ్రతికున్నాం కాబట్టి ఈరోజు నేను ప్రసంగం చేయగలుగుతున్నాను. బ్రతికి ఉన్నారు కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యం వినగలుగుతున్నారు. బ్రతికి ఉన్నారు కాబట్టి ప్రతి మనిషి తను చేయాల్సిన పనులు చేసుకుంటూ ఉంటున్నారన్నమాట. కాబట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాము. కాబట్టి ఇలా ఉండడానికి కారణం ఎవరు పిల్లరా? ఎవరు చెప్పండి? నీవు నేను బ్రతికున్నామంటే దానికి కారణం ఎవరు అంటారు? మనమా? మనం తినే ఆహారమా? మనం చేసే భక్త? చెప్పండి పిల్లరా. మనం చేసే భక్తి అంటారా? ఏంటంటారా? ఏంటి పిల్లరా? దేని బట్టి మనం ఈరోజు బ్రతికున్నాము? ఆయన ఉచితమైన మహాకృపను బట్టి మాత్రమే పిల్లరా మనము ఈరోజు బ్రతికున్నాము. అవునా కదా? ఆయన కృప చూపించకపోతే, ఆయన దయ చూపించకపోతే, ఆయన కనికరమును చూపించకపోతే ఈరోజు మనము బ్రతికి ఉండగలుగుతామా? ఆలోచన పిల్లరా.
ఎప్పుడు గుర్తించారా? ఈరోజు మానవుడు గ్రహించలేకపోతున్నాడు. నేను తినే డైట్ ద్వారా నేను బ్రతుకుతున్నాను, నేను చేసే వ్యాయామం ద్వారా నేను బ్రతుకుతున్నాను, నేను నీతి పనులు చేయటం బట్టి బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు. ఎవరైనా చనిపోతే అతను పాపిగాడు చనిపోయాడు, అతనిలో ఏదో లోపం ఉంది గాడు చనిపోయాడు అనుకున్నాడే, కానీ నేను బ్రతుకుటం బట్టి దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడని మనిషి గుర్తించలేకపోతున్నాడు. కానీ మనము ప్రభు నమ్మిన బిడ్డలమైన నీవు నేను గుర్తించాల్సింది ఏంటంటే, ఈరోజు నేను బ్రతికున్నాను, ఈరోజు నా కుటుంబం అంతా సజీవ లెక్కలో ఉంది, కాబట్టి నా ప్రభు నేనేం చేయాలి? స్తుతించాలి. స్తుతిస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదరా? ప్రభుని స్తుతించాలి నీవు నేను కూడా. ఏమన్నాడు భక్తుడు ఇక్కడ? ఏమన్నాడు? నేను యెహోవాను స్తుతించేదను, యెహోవాను స్తుతించను. ఎందుకని? ఎవరిని స్తుతిస్తాడంటే యెహోవా. యెహోవా అంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే భూమి ఆకాశమును కలుగు చేసిన మహాశక్తి గల దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆయనే మానవుల కోసం తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన మన నిమిత్తము మన కోసము ఆయన మరణిస్తూ వచ్చాడు. సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి నేను స్తుతిస్తాను, ఆయనే నాకు అన్నిటికీ ఆధారభూతుడు అని ఆయన స్తుతించడానికి ఇష్టపడ్డాడు. అవును ప్రేరా, మనకు మేలు చేసిన, మనకు ఉపకారం చేసిన, మనల్ని కాపాడిన, మనల్ని రక్షించిన, మనల్ని పోషించిన, మనల్ని దీవించిన, మనల్ని ఆశీర్వదించిన, మనల్ని స్వస్థపరిచిన దేవుణ్ణి నీవు నేను స్తుతించాలి ప్రేరా. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు నా జీవితంలో. అవును కదా? ఈరోజు ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగం ఎవరిచ్చారు నీకు? నేను చదువుకుంటే వచ్చిందంటారా? చదవటం నిజమే, వాస్తవమే, కానీ దేవుడు ఆ ఉద్యోగం చేసుకోవడానికి నీకు బలాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తున్నాడు. ఒకవేళ నీకు వచ్చిన గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు ఆ పని చేయగలుగుతావా? నువ్వు బలహీనురాలుగా ఉండి ఆ పని నువ్వు చేయగలుగుతావా? ఒకవేళ నీకు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి ఒక జాబ్ పొందుకున్నట్లయితే నీకు రోజు మంచి ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడే కదా పని చేయగలుగుతావు. ఒకవేళ నీకు ఆరోగ్యంగా లేకపోతే ఆ పనిని నువ్వు చేయలేనప్పుడు నిన్ను వారు ఆ పనిలో పెట్టుకుంటారా? ఆ జాబులో ఉంచుకుంటారా? ఆలోచించరా? ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు, మేలులు, ఆయన కార్యములు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని స్వస్థపరిచాడు. అను కదా? ఉండటానికి ఇల్లు లేనప్పుడు ప్రభా నాకు ఇల్లు కావాలంటే ప్రభు ఇల్లు ఇవ్వలేదు. వివాహం కావట్లేదు ప్రభు అంటే దేవుడు వివాహం అవునట్టుగా జరిగించలేదా? అయ్యా వివాహం మీద నాకు పిల్లలు కావాలి ప్రభు అంటే ప్రభు పిల్లలు ఇవ్వలేదా? అవును కదా? ఇలా ఎన్నో మన విషయంలో పిల్లరా దేవుడు ఉపకారాలు, మేలులు చేస్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఇన్ని ఉపకారాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? యెహోవాని అంటే యేసయ్యని మనం ఏం చేయాలి? స్తుతించాలి పిల్లరా, స్తుతించాలి. నువ్వు లేచిన రేయి మొదటి జామున నువ్వేం చేయాలి? అప్పుడే కాదు, ఎప్పుడైనా పిల్లరా, ఉదయకాల సమయంలో కాదు, నువ్వు పని చేసుకున్నప్పుడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా వంట వండుతున్నప్పుడు ప్రభా అని ఇలా ప్రతి విషయంలో నువ్వు దేవుని స్తుతించవచ్చు. దావీదు కూడా అంట 7 సార్లు రోజుకి దేవుని స్తుతించేవాడంట. దేవుణ్ణి 7 సార్లు స్తుతిస్తామన్నమాట. అంటే వాళ్ళ స్తుతి చాలాసేపు ఉండేదన్నమాట. మనం కూడా పిల్లరా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన పరిస్థితుల వైపు చూడకుండా ప్రభుని స్తుతించాలి, ప్రభుని స్తుతించే వారం ఉండాలి. ఏ విషయాలు బట్టి అంటే ఆయన చేసిన కార్యాలు బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మనము దేవుని స్తుతించాలి. అయితే ఇప్పుడు ఈ స్తుతి ఎలా ఉండాలంట ఇక చెప్తున్నాడు భక్తుడు. ఏమన్నాడు? నేను నా పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తాడంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో స్తుతిస్తాను అంటే మనస్సు పూర్తిగా నా హృదయ అంతరంగములో ఉండి అని చెబుతా ఉన్నాడు. అంటే దేవుని స్తుతించేప్పుడు ఎలా స్తుతించాలంటే పూర్ణ హృదయముతో స్తుతించాలి, మనస్సు పూర్తిగా స్తుతించాలి, పెదవుల నుండి కాదు. అందుకే ప్రభు ఒక చోట అంటాడు, వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి అంటాడు, వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు అంటాడు. వీరు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నాడు అంటాడు ప్రభు. అంటే దేవుడికి మనం స్తుతించే ఆ స్తుతి ఎలా ఉండాలంటే పెదవుల నుంచి రాకూడదు, హృదయాంతరంగంలోంచి రావాలి, హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి ఎప్పుడు వస్తుంది అంటే ప్రభు నీకు చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అవి నువ్వు గుర్తించాలి.
నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి వాటన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవును ఇదిగో పలానా రోజున, లేదా నిన్న మొన్న, లేదా పోయిన నెలలో, ఈ నెలలో దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యాలు, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, ఇలా నేను అడిగిన విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నీ హృదయం పూర్వకంగా దేవుని స్తుతిస్తావు. అర్థమవుతుందా? అలా కాకుండా స్తుతించమంటే స్తుతి అంటే సరిపోదు. అర్థమైందా? కాబట్టి మనము దేవుని కార్యాలు ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే హృదయంలోంచి మనస్సు పూర్తిగా దేవుని స్తుతించగలుగుతాం. అప్పుడు నీ పూర్తిగా పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతో నీవు ఆయన స్తుతించగలుగుతావు. ఎప్పుడంటే మనము ఆయన చేసిన కార్యాలు బట్టి. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమన్నంటే, నేను దేవుని స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తాడంట పిల్లరా? పూర్ణ హృదయముతోనూ స్తుతిస్తాడంట. కాబట్టి ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాను పిల్లరా, ఈ కీర్తన ఎలా ఉంటుందంటే 3 విషయాలు కనపడుతుంది అనమాట ఈ కీర్తనలో. ఏంటంటే, ఒకటి తను ఏం చేస్తాడో ఆ విషయం చెప్తున్నాడు. 2 దేవుణ్ణి ఏం చేయమంటున్నాడో మనము చూస్తాము. 3 దేవుడు ఏం చేస్తాడో ఈ కీర్తనలో, ఈ కీర్తన 9వ అధ్యాయంలో కనపడదన్నమాట. ఈ 3 ఉంటాయి అనమాట. ఒకటి తను ఏం చేస్తాడో, 2 దేవుణ్ణి ఏం చేయమంటున్నాడో, 3 దేవుడు ఏం చేస్తాడో. ఈ 3 విషయాలు ఈ కీర్తనలో ఉంటాయన్నమాట. అందుకే మొదటగా తను ఏం చేస్తాడో చెప్తున్నమాట. కాబట్టి భక్తులు ఏదైతే చేశారో నీవు నేను కూడా అది చెయ్యాలి. అర్థం? ఇప్పుడు సపోజ్గా మీరు వంట వండారు పిల్లరా, మంచిగా బిర్యానీ చేశారు, ఎంతో చక్కగా గుమ్మగుమ్మలో వాసన వస్తుంది. అసలు వాసన చూస్తుంటే తినాలి అంతగా ఉందన్నమాట మీరు చేసిన బిర్యానీ. వడ్డించే మరి తింటున్నప్పుడు అది చాలా చప్పగా ఉంది. ఎలా ఉంది? చప్పగా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు? అమ్మా మీరు వడ్డించిన బిర్యానీ చాలా చప్పగా ఉంది అని అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? చప్పగా ఉంటే సాల్ట్ వేస్తారు. అవునా కదా? అంతే కదా? ఇప్పుడు సాల్ట్ వేస్తే ఏమైంది? మంచి రుచి వస్తుంది అనమాట. అవునా కదా? అప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే సాల్ట్ వేస్తేనే కదా టేస్ట్ వచ్చేది. ఎలాంటి కూరైనా, ఎలాంటి వంటకమైనా దాంట్లో ఉప్పు ఉండాలన్నమాట. ఉప్పు లేకపోతే ఏం ఉపయోగం ఉండదు కదా, చాలా చప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు కదా ఎవరికైనా, నాలుక రుచి అనిపించదు. అలాగే పిల్లరా, ఉప్పు ఎంత ప్రాముఖ్యమో అది వేస్తే ఎలాగైతే టేస్ట్ వస్తుందో, భక్తులు ఏదైతే చేశారో మనం కూడా అది చెయ్యాలి. అర్థమైందా? వాళ్ళు మనకి ఒక మాదిరిని నిలిపారన్నమాట. వాళ్ళు ఎలాగైతే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు బిర్యానీ చేశారు పిల్లరా, ఆమె ఎంతో చక్కగా చేసింది. ఇప్పుడు వారు చేసిన టైపులో వారు చేసిన విధానంలో మనం కూడా చేస్తే మనం కూడా ఆ బిర్యానీ అంత రుచిగా చేయగలుగుతాం. అంతే కదా? ఒక వంటకము ఎవరో బాగా చేశారన్నమాట. ఇప్పుడు ఆ వంటకాన్ని నువ్వు కూడా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే వాడారో వాటిని పదార్థాలన్నీ కూడా దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ వచ్చారు కదా. ఇప్పుడు మనం కూడా అవి వాడి చేస్తేనే ఆ వంటకం అంత టేస్ట్ వస్తుందన్నమాట. అలా కాకుండా వారు చేసిన విధానం ఒకటే ఉండి మనం చేసిన విధానం ఇంకొకటి అయితే ఆ టేస్ట్ వస్తుందంటారా? చెప్పండి. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఏదైనా రానప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు చేసి పెడతా ఉంటారు. ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడే చికెన్, మటన్ ఇలా రకరకాలు పెడతా ఉంటారు కదా యూట్యూబ్లో. ఇప్పుడు వారు ఏదైతే వాడారో అక్కడ వాటికి కావాల్సినవన్నిటిని మనం కూడా అదే క్వాంటిటీలో వాడాలి. వాడినప్పుడే ఆ పద్ధతిలో మనం చేసినప్పుడే వారు ఏ టేస్ట్ అయితే వస్తుందని చెప్తారో ఆ టేస్ట్ వస్తారన్నమాట. అను కదా? అట్లాగే పిల్లరా, భక్తులు ఏదైతే చేశారో నీవు నేను కూడా అది చెయ్యాలి. అర్థమైందా? బైబిల్ ఎలా ఉండదు పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో చెయ్యాల్సినవి ఉంటాయి. గుర్తుపెట్టుకుని పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా కొన్ని చేయమంటాడు నిన్ను నన్ను. అర్థమైందా? దేవుడు కొన్ని చేయమంటాడు, కొన్ని చేయమని అడగాలి మనం. అర్థమైందా పిల్లరా? కొన్ని చేయమని అడగాలి, కొన్ని దేవుడే చేస్తాడు. ఒకటి దేవుడు చేసే ఉంటాయి, మనము చేసే ఉంటాయి, మనము దేవుణ్ణి చేయమని అడిగే కూడా ఉంటాయి అనమాట. ఈ మూడు కూడా బైబిల్లో ఉంటాయి అనమాట. సో కాబట్టి పిల్లరా, భక్తులు ఏదైతే చేశారో మనము కూడా అది చెయ్యాలి. మొదటగా
భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి పూర్ణ హృదయంతో మన జీవిత కాలం అంతా కూడా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అనుదినము కూడా, అనుక్షణము కూడా, ఏ స్థలములో ఉన్నా కానీ మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించే వారం ఉండాలి. అర్థమవుతుందా? దేవుని స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుడి అని ఉందన్నమాట. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు అని రాయబడి అనమాట. ఎందుకంటే ఆయన దయాళుడు పిల్లలు, ఆయన దయగలిగిన వాడు, ఆయన కనికరమ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. అలాంటి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించే వారంగా ఉండాలి. అందుకే బైబిల్లో కూడా కెరూబులు, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే కెరూబులు నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఏమని స్తుతిస్తూ ఉంటారు? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఇదే ఇక వారికి మరొకటి స్తుతి లేదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన స్తుతి గానములు చేస్తున్నారంట. ఎంతగా స్తుతిస్తున్నారంటే పిల్లరా, ఆ గుమ్మములు కదిలిపోతున్నాయంట దేవుని స్తుతిస్తున్నప్పుడు. అంత బిగ్గరగా దేవుని స్తుతిస్తున్నారు. అర్థమైంది పిల్లరా? ఆ పరలోకపు గుమ్మములు కదులుతున్నాయి అంటే అంతగా, అంత కొంత మరి కొన్ని వేల మంది దేవదూతలు ఉన్నారు. ఎంతమంది కెరూబులు ఉన్నారు తెలియదు, కానీ మరి చాలా మంది కెరూబులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే గానము, ఒకటే స్తుతి. ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని వారి గాన స్తుతి గానములు చేస్తారు. ఎంతగా అంటే వారి స్వరమంతా కూడా ఉపయోగించి ఆ స్వరాలతో వారు పలుకుతున్నప్పుడంట ఆ పరలోకపు గుమ్మములు కదులుతున్నాయంట పిల్లలు. అంతగా చూడండి. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో సౌండ్ సిస్టమ్ పెట్టాం అనుకోండి, బాగా ఎక్కువగా సౌండ్ వచ్చే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా డీజేలు వచ్చినాయి కదా. ఈ డీజే పెట్టినప్పుడు ఎలా ఉంటుంది పిల్లరా? వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, అవును కదా. కొన్ని ఊగుతూ ఉంటాయి. కొన్ని మన ఇంటి పక్కన ఎవరైనా డీజే పెట్టారనుకోండి, ఆ సౌండ్ బాక్స్ పెట్టారనుకోండి, ఇల్లు కూడా ధ్వనిస్తూ ఉంటుంది, షేక్ కొంచెం లోనున్న కొన్ని కదులుతూ ఉంటాయి వస్తువులు కూడా, చిన్న చిన్న బరువు తక్కువ ఉన్నాయి. ఎప్పుడు గమనించినప్పుడు ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎక్కువగా హై వాల్యూమ్ కలిగిన సౌండ్ బాక్స్ కానీ ఇలాంటి పెట్టి చూడండి, ఇంట్లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని చిన్న చిన్న పదార్థాలు, కొన్ని వస్తువులు కదులుతూ కింద పడే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎందుకని? ఆ సౌండ్కి అనమాట. అట్లాగే పరలోకములో కూడా ఆ కెరూబులు కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ గుమ్మములు కదులుతున్నాయి అన్నమాట. అంటే ఎందుకంటే వారు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ దేవుని మనస్సుపూర్తిగా, ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను చూసి ఆ పరిశుద్ధతను బట్టి దేవుని స్తుతిస్తున్నారు. అలాగే మనము కూడా దేవుడు చేసిన మేలులు బట్టి, ఆయన గుణ లక్షణాలు బట్టి కూడా మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు చేయాలి పిల్లలు. అది దేవుని సేవకుడైనా, విశ్వాసులైనా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించుట. ఓకే పిల్లరా? సో తర్వాత ఇంకేం చెప్తున్నాడు? యెహోవా నీ కార్యములన్నింటినీ నేను వివరించుతాను. రెండోది ఏం చెప్తున్నంటే, నీ అద్భుత కార్యములన్నిటినీ ఏమన్నాడు? నీ అద్భుతమైన కార్యములన్నిటినీ నేనేం చేస్తాను? వివరించదను. అర్థంలో దేవుడు ఈ భూమి మీద అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు, అవును కదా. అవన్నీ కూడా బైబిల్లో లిఖిత పూర్వకంగా రాయబడి ఉన్నాయి, అవును కదా. అవి కాకుండా ఇంకను దేవుడు ఎప్పుడు ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తా ఉన్నాడు పిల్లలు. ఒకటి, దేవుడు అప్పుడు ఉన్న ప్రజల్లో దేవుడు చేసిన అద్భుతాలు. రెండోదిగా మన జీవితంలో దేవుడు ఏ అద్భుతాలు అయితే చేశాడో వీటిని సందర్భానుసారంగా, అవసరాన్ని బట్టి మనం ఏం చేయాలంటే వివరించే వారంగా ఉండాలి. ఏంటి వివరించాలి అంటే ఆయన అద్భుతాలన్నిటినీ, నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతాలైతే చేశాడో అటువంటి అద్భుతాలను ప్రభు గురించి తెలియని వారు ఉంటారు కదా, వారికి నేను వివరించాలి. ఇదిగో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని కలిగి ఉన్న తర్వాత, యేసు ప్రభు బిడ్డగా జీవిస్తున్న తర్వాత, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు, నా కుటుంబంలో ఈ అద్భుతం చేశాడు
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ఇదిగో ఇలాంటి గొప్ప గొప్ప తెగులు పంపించాడు, ఇలాంటి అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రం 2 పాలుగా చేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించారు, బండ నుంచి నీరు తీసుకొచ్చాడు. అంతేకాదు అంత గొప్ప దేవుడు నా జీవితంలో కూడా ఈ విషయంలో ఎంతో గొప్ప అద్భుతం చేశాడని, ఇలా ఏ అద్భుతాలైతే నా జీవితంలో దేవుడు చేస్తూ వచ్చాడో పిల్లరా, ఆ అద్భుతాలన్నిటిని కూడా ఎవరు వివరించాలి పిల్లరా? చెప్పండి, ఎవరు వివరించాలి? నీవు నేను. దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాలైతే జరిగించాడో ఆ అద్భుతాలన్నిటిని కూడా ఏం చేయాలి? ఇతరులకి వివరించాలి. నువ్వు అనుభవించావు కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి వాటిని అన్నిటిని కూడా ఎవరి పక్కన వాళ్ళకి తెలని వాళ్ళు ఉంటారు. దేవుని గురించి, దేవుని యొక్క అద్భుతాలు తెలవని వాళ్ళు ఉంటారు, దేవుని గొప్పతనము తెలవని వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే వివరించాలి, వాళ్ళకి తెలియచాలి. ఇలా జరిగింది నా జీవితంలో, నా కుటుంబంలో ఇలా దేవుడు చేశాడు. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎన్నో మందులు వాడినప్పుడు నా మందుల వల్ల ఏమీ రాలేదు, కానీ ప్రభువుని ఇలా ఏడుకున్నప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఇలా ఒక్కొక్క విషయంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో వాటిని మనం ఏం చేయాలంటే వివరించాలి, ఇతరులకి తెలియచేయాలి. అది నీ ఇంటి వారికి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు, తెలియని వాళ్ళకి మనము నీవు నేను ఏం చేయాలి? వివరించే వారంగా ఉండాలి. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు కదా ప్రభు, చేశాడు లేదా? కనీసం ఒక అద్భుతమైన పొందుకున్నావు లేదు కదా? పొందుకున్నావు కదా? మరి ప్రభు ఆ కార్యాన్ని నువ్వు వివరించాలి, ఇతరులకి చెప్తున్నావా? మరి చెప్పాలి. నువ్వు చెప్తేనే కదా పక్కన వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడో చోట ఉంటావు కదా నువ్వు నేను. అలాంటి అప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఇదిగో యేసుప్రభు ఇంత గొప్ప దేవుడు అనటానికి నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఇలా జరిగింది ఇలా జరిగిందని దాన్ని మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. వాళ్ళకి వివరించడం అంటే దాని గురించి తెలియచేయటం. ఒక స్కూల్లో టీచరు ఒక పాఠాన్ని ఎలా వివరిస్తాడో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడో ఒక సబ్జెక్ట్ గురించి, ఒక విషయాన్ని గురించి, అట్లాగే దేవుడు కూడా నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి పిల్లరా దాన్ని వివరించాలన్నమాట. వారికి అర్థమయ్యే రీతిలో చక్కగా వారికి అందించాలన్నమాట, వివరించడం అంటే. అర్థమైందా? సో కాబట్టి భక్తుడు ఏమన్నాడు? నీ అద్భుతమైన కార్యములన్నిటిని నేనేం చేస్తాను? వివరిస్తాను, తెలియచేస్తాను, ప్రకటిస్తాను అంటున్నాడు. కాబట్టి పిల్లరా నేను కూడా చేయాల్సిన పని ఏంటంటే, మొదటగా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. రెండోదిగా దేవుని కార్యములు, ఆయన అద్భుతమైన కార్యములన్నింటినీ కూడా మనం వివరించే వారంగా ఉండాలి. వివరించడం అంటే పాస్టరే వివరించడం అవసరం లేదు పిల్లరా. ఎవరైనా నువ్వు అద్భుతాలు పొందుకుంటే ఎక్కడైనా వివరించడం అనమాట, తెలియచేయడం అనమాట. కాబట్టి రెండోదిగా మనం ఏం చేయాలి? దేవుని కార్యములు వివరించే వారంగా ఉండాలి. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు అనమాట, ఇవి నేను చేస్తానయ్యా అని. అర్థమవుతుందా? సో తర్వాత చూద్దామన్నమాట. 2వ వచనం, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించున్నాను. ఏం చేస్తున్నాను పిల్లరా? మహోన్నతుడా అంటే దేవుణ్ణి నేనేం చేస్తున్నాను? నిన్ను గూర్చి సంతోషించి హర్షించుతున్నాను. అంటే దేవుని బట్టి ఆయన గూర్చి సంతోషిస్తున్నాడు. నిజమే పిల్లరా, ఈ లోకంలో మనుషులు ఏదో ఒక దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది డబ్బును బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాహనాలు బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇల్లులు బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వారికి ఉన్న అందాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. అవును కదా? వారికి ఉన్న ఉద్యోగం బట్టి, వారికి ఉన్న తెలివితేటలు బట్టి, ఇలా రకరకాలుగా మనిషి దేనో దాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. లేదా ఒక అమ్మాయిని బట్టో, ఒక అబ్బాయిని బట్టో, లేకపోతే మందులు బట్టో, లేదా మంచి వస్త్రాలు బట్టో, బంగారమును బట్టో, ఇలా ఏదో ఒక దాన్ని బట్టి మనిషి ఈ లోకపరమైన భౌతికమైన వాటిని బట్టి మనిషి సంతోషిస్తూ ఉంటాడు. అవును కదా? కానీ ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటుందంటే, నేను నిన్ను గురించి సంతోషిస్తాను. దేని బట్టి సంతోషిస్తానంటే, తను నా దేవుడైనా లేదా ప్రభా నేను నిన్ను బట్టి, మహోన్నతుడా నిన్ను గూర్చి నేను సంతోషిస్తాను అని చెప్తున్నట్లు. మరి మనము దేని బట్టి సంతోషించాలి పిల్లరా? ఒక క్రైస్తవుడు సరే లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాటిని వారికి ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తారు పిల్లరా, అది వారి ఇష్టం, ఓకే. కానీ ప్రభువు నమ్ముకున్న నీవు నేను వారి వలె ఉండాలా? వారిలాగా మనం సంతోషించాలా? వారు సంతోషించినట్టుగా మనము కూడా, లోకస్తులు సంతోషించినట్టు మనం కూడా సంతోషించాలా?
చెప్పండి పిల్లరా. లోకంలో ఉన్నవారు ఈ లోకపరమైన వాటిని బట్టి సంతోషిస్తారు. మనం అలా సంతోషించకూడదు కదా. ఈరోజు ప్రజలు కూడా, ప్రభు నమ్మిన బిడ్డలు కూడా లోకంలో ఉన్న వారు వేటిని బట్టి సంతోషిస్తారో ప్రభు నమ్మిన వారు కూడా వారిలాగే వీరు కూడా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు. కానీ మనము వారిలాగా ఉండకూడదు. ఎందుకంటే మనము లోకానికి వేరైన ప్రజలు అనమాట. అవును కదా. దేవుడు లోకం నుండి మనం వేరు చేశాడు. చీకటికి వెలుగుకి ఏం పొత్తు అన్నట్టుగా దేవుడు నిన్ను నన్ను ఏరి చేసిన తర్వాత మన లోకస్తుల వలె మనం సంతోషించకూడదు. వారు సంతోషించినట్టుగా మనం సంతోషించకూడదు. మనం సంతోషించాల్సింది ఏంటంటే దేవుని బట్టి మనం సంతోషించాలి. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ సంతోషం దేంట్లో ఉంది? డబ్బులో ఉందా? నీ సంతోషం బంగారంలో ఉందా? నీ సంతోషము ఇల్లు వాకిల మీద ఉందా? నీ సంతోషము వాహనాల మీద ఉందా? దేని మీద ఉంది నీ సంతోషం? దేని మీద ఉంది? కొంతమంది చూడలేరు, కొన్ని అవి ఉన్నప్పుడు సంతోషపడతారు, అవి పోయిన తర్వాత బాధపడతా ఉంటారు. అవును కదా. అవి ఉన్నంతసేపేమో సంతోషం, అవి పోతే బాధపడతా ఉంటారు. నిజంగా దేవుడే నీ సంతోషం అయితే నీకు ఏమున్నా లేకపోయినా నువ్వు బాధపడవు. నిజంగా ఒక వ్యక్తి దేవుని బట్టి సంతోషించే వ్యక్తి అయితే పిల్లరా, ఆ వ్యక్తి జీవితంలో ఏమీ లేకపోయినా బాధపడ్డు. అయ్యో నాకు ఇది లేదే అని బాధ కలగదు. అయ్యో ఇది నేను పొందుకోలేకపోయానే అని బాధ కలగదు. ఎందుకని? తన సంతోషము వస్తు వాహనాల్లో లేదు, ఈ భూ సంబంధమైన వాటి మీద లేదు, దేవుని మీద ఉంది. కాబట్టి దేవుడు ఎల్లకాలం ఉంటాడు, కాబట్టి ఆయన ఎప్పుడు ఉంటాడు. కాబట్టి నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ప్రాణం ఇచ్చిన యేసయ్య ఉన్నాడు, నన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రభు ఉన్నాడు అని ఆ ప్రభుని బట్టి సంతోషిస్తాడు. అందుకే భక్తుడు అంటాడు కదా, అయ్యా ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనది ఏదియో నాకు అక్కర్లేదన్నాడు. ఏమన్నా పిల్లరా? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనది ఏదియో నాకు అక్కర్లేదన్నాడు పిల్లరా. ఎందుకని? ఈ లోకంలో ఏమన్నా పిల్లరా? బంగారం ఉంది, ఎండు ఉంది, అవును కదా, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, ఘనతలు ఉన్నాయి, సుఖభోగాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా ఈ భూమి మీద. ఇవేవి కూడా నాకు అక్కర్లేదన్నాడు. ఈరోజు మానవుడు ఈ భూ సంబంధం వాటి కోసము పరిగెత్తుతా ఉన్నాడు. దేవుడు ఇస్తాడు పిల్లలు, మనకి ఈ లోకంలో ఏవైతే కావాలో అవన్నీ ఇస్తాడు. కానీ మన సంతోషం వీటి మీద ఉండకూడదు, వస్తు వాహనాల మీద, ఈ భూ సంబంధం వాటి మీద ఉండకూడదు పిల్లరా. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే ఏబు జీవితంలో కూడా ఏబుకి అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్ని పోయిన తర్వాత కూడా దేవుని స్తుతించగలడు పిల్లలు. ఎందుకంటే తన సంతోషము తనకున్న వాటి మీద సంతోషం లేదు, తన సంతోషము దేవుడి మీద ఉంది. తనకి బిడ్డలు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, బిడ్డలు పోయినప్పుడు దేవుని స్తుతించాడు. తనకి పశువులు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, పశువులు పోయినప్పుడు దేవుని స్తుతించాడు. తను దీవించబడినప్పుడు దేవుడు స్తుతించాడు, తనకున్న దీవెనలన్నీ పోయినప్పుడు కూడా దేవుడు స్తుతించాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏమన్నా? ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఉన్నప్పుడు దేవుడు స్తుతించాడు. సాతాను గారు వచ్చి అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? ప్రభా ఏబుకి అన్ని ఇచ్చావు కాబట్టి ఏబు నీ పట్ల భయభక్తి కలిగి ఉన్నాడు ప్రభా, కావాలంటే తీసివేయి, ఏబుని ఎదుట నేను ద్వేషించకపోతే అప్పుడు నన్ను అడుగు అన్నాడు. ఏమన్నా? ఏబుకుని మొత్తం తీసేయి, నువ్వు తీసేసిన తర్వాత ఏబుని ఎదుట నేను దూషిస్తాడు చూడు, కావాలంటే ఏబు ఎలాంటి వాడు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు అలాంటి వాడు కాదు అన్నాడు. కాదు కావాలని నువ్వు పరీక్షించి చూడు అన్నాడు అనమాట. సరే నువ్వు అంతగా కోరుకున్నా కాబట్టి చూడు కావాలంటే అని దేవుడు సాతానుడికి అవకాశం ఇస్తే సాతానుడి ఎంటర్ అయ్యి మొత్తం కూడా తీసి పడేశాడు అనమాట. అలా తీసివేసిన తర్వాత అన్నీ పోయినాయి, మొత్తం పోయిన ఒక్కడే ఆ బోర్డులో కూర్చొని ఏమన్నాడు? దేవుణ్ణి ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని దేవుని స్తుతించాడా లేకపోతే దేవుణ్ణి తిట్టాడా, దేవుణ్ణి దూషించాడు? పిల్లరా ఏం చేశాడు? నువ్వు నేనైతే పిల్లరా తప్పకుండా అదే పని చేస్తాం కదా. ఏం పని చేస్తాం? దేవుని దూషిస్తాం, అది నేనైనా నువ్వే. కానీ ఏబు అలా చేయలేడు పిల్లరా. ఎందుకంటే తన సంతోషము దేవుడై ఉన్నాడు అన్నమాట. అందుకే భక్తుడు అంటున్నాడు అనమాట, అయ్యా నిన్ను బట్టి నేను సంతోషిస్తాను, నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. అవును పిల్లరా, ఒక క్రైస్తవుడు దేని బట్టి సంతోషించాలంటే తన దేవుని బట్టి సంతోషించాలి, తన ప్రభుని బట్టి సంతోషించాలి. అంతేగాని లోకంలో ఉన్న వస్తువులు బట్టి మనం సంతోషిస్తే లోకంలో ఉన్న వస్తువులు ఇవాళ ఉంటే రేపు పోతాయి.
మనుషులు బట్టి మనం సంతోషిస్తే మనుషులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. ఏది లోకంలో శాశ్వతం కాదు పిల్లరా. మనమే శాశ్వతం కాదు, అలాగే ఈ లోకంలోనే కూడా శాశ్వతం అంటారా? చెప్పండి. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు డబ్బు పోతుంది. ఈరోజు ఇల్లు ఉంటే ఇల్లు పోతాయి, కార్లు ఉంటే కార్లు పోతాయి, వస్తువులు ఉంటే పోతాయి. అవును కదా? మనుషులు ఉంటారు, పోతారు. మనము ఈ భూమి మీద పోతాం. ఎవరు కూడా శాశ్వతంగా ఉండే వాళ్ళం కానే కాదు పిల్లలు. ఎందుకంటే ఆయన ఒక్కడే శాశ్వతంగా ఉండే దేవుడు అనమాట. కాబట్టి ఆయన బట్టి మనము సంతోషించాలే కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద సంతోషించకూడదు. అదే పిల్లరా, ఈ రోజుల్లో మానవుడు కూడా ఈ లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. మరి ఇంతకు మీరు దేని బట్టి సంతోషిస్తున్నారు పిల్లరా? మీ సంతోషము ఎందులో ఉంది? మీ సంతోషము దేంట్లో ఉంది పిల్లరా? దేంట్లో ఉంది మీ సంతోషం? దేని బట్టి మీరు సంతోషిస్తున్నారు పిల్లరా? మిమ్మల్ని అడిగేది, మీ సంతోషము దేంట్లో ఉన్నది? దేని బట్టి మీరు సంతోషిస్తున్నారు? దేని బట్టి పిల్లరా? దేని బట్టి సంతోషిస్తున్నారు? దేని బట్టి మనం సంతోషంగా ఉండాలి? మనము దేని బట్టి సంతోషించేవారు పిల్లరా? దేవుని బట్టి. మనము లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషించకూడదు. ఒకవేళ అలా సంతోషిస్తుంటే అది ఎక్కువ కాలం ఉండదు పిల్లరా. ఈ భూ సంబంధం వాటిని బట్టి మనం సంతోషిస్తే అది ఎక్కువ కాలము నిలబడదు, కొద్ది కాలమే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకంటే మన సంతోషము దేవుడి మీద ఉండాలి, దేవుడై ఉండాలి మన సంతోషం. అందుకే ఆయన బట్టి సంతోషించే వారంగా ఉండాలి, ఆయన బట్టి మనము ఆనందించే వారంగా ఉండాలి. అర్థమైందా? అందుకే దేవుని బట్టి మనం సంతోషిస్తేనంట పిల్లరా, దేవుడు మన హృదయ వాంఛ తీరుస్తాడంట. తెలుసా? నువ్వు ప్రభుని బట్టి సంతోషించు, ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ యొక్క హృదయ వాంఛ తీరుస్తాడంట. ఒకసారి చూద్దాం పిల్లరా ఆ వచనాన్ని కూడా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛ తీర్చును. చూసారు పిల్లరా? దేవుని బట్టి సంతోషించటం బట్టి వచ్చే ఆశీర్వాదము, వచ్చే దీవెన. ఇక్కడ ఏముంది? యెహోవాని బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాని బట్టి సంతోషించుము. ఆయన బట్టి సంతోషిస్తే ఏమవుతుంది? అయ్యా నేను దేవుని బట్టి సంతోషిస్తున్నాను, మీరు అన్నట్టుగా దేవుని బట్టి నన్ను సంతోషించమంటున్నారు, కాబట్టి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, నాకు కలిగే లాభం ఏంటి, నాకు కలిగే ఉపయోగం ఏంటి అని మీరు అడిగితే దానికి ఆన్సర్ దీంట్లో ఉందన్నమాట. నువ్వు దేవుని బట్టి హృదయపూర్వకంగా ఆయన బట్టి సంతోషిస్తూ ఉంటుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయ వాంఛను కూడా, నీ హృదయ కోరికను కూడా దేవుడు తీర్చగల దేవుడు. పిల్లరా అర్థమవుతుందా? చూడండి, అందుకే బైబిల్లో ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది పిల్లరా. మనం ఇది చేస్తే ఇది జరిగిద్ది అన్నట్టుగా ఉందన్నమాట. ఈ రోజుల్లో వాక్యం పిల్లరా వినలేకపోతారు. ఎంత చక్కగా దేవుని మాటలు చెప్తుంటే కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. పిల్లరా, దేవుడు నీకు కావాల్సిన మాటలను ఆయన వాక్యంలో, నువ్వేం చేస్తే నీ జీవితం మారిద్దో దేవుడి వాక్యములోనే మాట. నీ జీవితాన్ని మార్చే వాక్యాన్ని నువ్వు పెడచెవి పెడితే నీ జీవితంలో దేవుని కార్యాలు ఎలా పొందుకుంటావు చెప్పు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పెడచెవిని పెట్టిపోతే పిల్లరా దేవుడు మనతో మాట్లాడు. నేను చాలాసార్లు పిల్లరా నాకు వచ్చిన సమస్యలు బట్టి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసుకునేవన్నమాట. ప్రభు ఆయన ఒక కళ రూపంలోనే మాట్లాడతాడేమో, ఒక దర్శనంలో మాట్లాడతాడేమో అనుకునేవాడిని. కానీ అలా జరగలేదు. కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు మాట్లాడాడు కళ రూపంలో కూడా. కానీ చాలా మంది మనుషులు ఏమనుకుంటారంటే దేవుడు స్వయంగా ఆయన ఏదో స్వరం వినిపించాలి, గట్టిగా ఒక పెద్ద స్వరము, ఏదో ఒక మీ పేరు ఉందనుకోండి, ఏదో సపోజ్గా ఒక పేరు అనుకోండి, సో దావీదు అనుకోండి, దావీదా అని గట్టిగా ఒక పెద్ద స్వరం వినాలి, అట్లా మాట్లాడతారు దేవుడు అనుకుంటున్నాను పిల్లలు. అవును కదా? లేదా ఒక కళలో అనుకుంటా. దేవుడు తన వాక్యం ద్వారా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు పిల్లలు. దేవుడు ఎలా మాట్లాడడానికి ఇష్టపడతాడు? ఎక్కువ శాతము 90% తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మిగతా శాతము కొన్నిసార్లు దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఎక్కువ శాతము దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడతాడు. అందుకే యెహోవాని బట్టి మనం సంతోషిస్తే దేవుడు ఏం చేస్తాడు పిల్లరా?
మన హృదయ వాంఛను తీరుస్తాడు. నీవు దేవుని బట్టి సంతోషిస్తా ఉంటుంటే ప్రభు ఏం చేస్తాడు? నీ హృదయ వాంఛను తీరుస్తాడు. అంటే నీకు ఏదైతే అక్కరగా ఉందో, ఏదైతే నీకు అవసరతగా ఉందో, ఏదైతే నీకు కావాలో దేవుడు దాన్ని నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే పిల్లరా చూడండి, బైబిల్లో ఎంత అద్భుతంగా ఉంది పిల్లరా, అర్థమవుతుందా? ఆయన బట్టి సంతోషించడం బట్టి మనము మన హృదయ వాంఛలో తీర్చబడతాం. ఇంకా భక్తుడు అంటాడు పిల్లరా, చూడండి కొన్ని మనం చూద్దామన్నమాట ఏ విషయంలో సంతోషించాలి. అదే కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ఇంకా అంటాడు కదా, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంకేం చేస్తానంటే పిల్లరా, సర్వ సంపదలు దొరికినట్లు. సర్వ సంపదలు అంటే ఈ భూమి మీద ఉన్న సంపదలు కదా, సర్వ సంపదలు, ఎండి బంగారము కదా, మనకు పిల్లరా ఎండి బంగారములు ఇవే కదా. ఈరోజు డబ్బు ఉందన్నమాట. సరే డబ్బు అనుకోండి, డబ్బు ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ కూడా దొరికినట్లుగా దేని బట్టి సంతోషిస్తున్నాడంట భక్తుడు? నీ శాసనములు బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎట్లా? నీ శాసనములు అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, వాటిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎవరికైతే ఇప్పుడు సపోజ్ పిల్లలు కొన్నిసార్లు చూడండి, కొన్ని ప్రాంతంలో గుప్త నిధులని తవ్వుతూ ఉంటారు. నిధులు తెలుసు పిల్లలు, గుప్త నిధులని రాజుల కాలంలో కొంతమంది దాచి ఉంచుతారు కదా. అప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ సంపదల కోసం వచ్చారన్నమాట. పలానా రాజు దగ్గర ఎంత సంపద ఉందని ఆ రాజ్యంలో ఉన్నప్పుడు కొంతమంది రాజులు ఆ సంపదని దోచుకోవటం కోసం వారితో యుద్ధం చేసి వారికి కలిగిన సంపదను తీసుకెళ్తా ఉంటారన్నమాట. అట్లాంటి పరిస్థితిలో కొంతమంది రాజులు వీరి మీదకి వేరే రాజులు వస్తున్నప్పుడు వారిని ఓడించలేమో, వారు బలవంతులైతే ఈ సంపద అంతా వారు దోచుకొని పోతారని ఏం చేసేవాళ్ళంటే ఎక్కడో లోతుగా తవ్వి వాళ్ళ మరి కొన్ని స్వరంగరాలు పెడుతూ ఉంటారన్నమాట. అవును కదా. సో ఇప్పుడు కూడా అలాంటి సంపదలు ఉంటాయి అనే ఉద్దేశంతో, ఎందుకంటే అప్పట్లో రాజులు అలా జరిపినట్టు చాలా సంపదలు కూడా ఇప్పుడు భూగర్భంలో చాలా మంది దాచిపెట్టారన్నమాట. అవి ఎక్కడ ఉన్నాయి తెలవు కొంతమందికి. అలాంటి వాటి కోసం ఎదుగుతుంటారన్నమాట, అలాంటి వాటిని తవ్వుతుంటారన్నమాట. కొన్నిసార్లు చూడండి తవ్వుతుంటారు కొన్ని పాత వస్తువుల కోసం. అలా తవ్వుతున్నప్పుడు కూడా కొన్ని పాత కాలంలో ఉన్న ధనము కూడా బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అవి దొరికినప్పుడు ఒక మనిషి బంగారం కోసం, అప్పుడు రాజుల్లో ఈ ప్రాంతంలో బంగారం దాయబడిందని తెలిసినప్పుడు అది మనం ఒక వ్యక్తి తవ్వుతున్నప్పుడు అవన్నీ కనపడడానికి ఇప్పుడురా ఎంత సంతోషపడతాడు. అవును కదా. ఒకవేళ మీరే అనుకోండి, మీరే ఈ ప్రాంతంలో బంగారం ఉంది, ఈ ప్రాంతంలో బంగారాన్ని దాచారు అని తెలిసిందనమాట. ఒక వ్యక్తికి దొరికింది, ఆ వ్యక్తి చూపించాడు, ఇదిగో ఈ ప్రాంతంలో బంగారం ఉంది, ఆ ప్రాంతంలో బంగారం దాచారనే సంగతి మీకు తెలిసింది, మీరు కూడా చూశారు, నేను కూడా తవ్వితే నాకు కూడా బంగారం దొరికిందని మనం ఏం చేస్తాము? తవ్వుతాం కదా. ఇప్పుడు దేనికోసమైతే మనం తవ్వుతామో ప్లేరా అది దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? సంతోషిస్తాము లేదా? అట్లాగే భక్తుడు కూడా ఏమన్నాడు? సర్వ సంపదలు దొరికినట్లుగా, ఈ లోకంలో సర్వ సంపదలు ఏతున్నాయో అవి దొరికితే ఒక మనిషి ఎలా సంతోషపడతాడో అంతకంటే ఎక్కువగా నేనేం చేస్తానంటే తను నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషిస్తున్నాను. దేని బట్టి సంతోషిస్తున్నాడు పిల్లరా? దేవుని యొక్క శాస్త్రముల మార్గములను బట్టి సంతోషిస్తున్నాడు. మనం కూడా పిల్లరా, మనము కూడా దేని బట్టి సంతోషించాలి? ఆయన శాసనముల మార్గములు బట్టి, ఆయన వాక్యమును బట్టి మనము సంతోషించే వారిగా ఉండాలి. అర్థమవుతుందా? అందుకే పిల్లరా, దేవుడి వాక్యములో మనకు కావలసిన అన్నీ కూడా మనకు ఉన్నాయి. దేని బట్టి సంతోషించాలో, దేని బట్టి సంతోషించకూడదో ప్రభు యొక్క వాక్యములో ఉన్నాయి. మనము ఆయన చెప్పిన ప్రకారం చేస్తే మన జీవితం ఎప్పుడు కూడా సంతోషకరంగా మన జీవితం ఉంటుంది పిల్లరా. అర్థమవుతుందా? ప్రభు చెప్పిన బట్టి మనము సంతోషిస్తూ ఉంటే తప్పకుండా మన సంతోషం ఎవరు కూడా మన దగ్గర నుంచి దొంగిలించలేరు. అర్థమవుతుందా? అందుకే మనము కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి, ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు చాలా దేవుని విషయాలు తెలుసుకున్నాను, నేను దేవుల్లో ఎదుగుతున్నాను అని ప్రభువును బట్టి, ప్రభు వాక్యమును బట్టి మనము సంతోషించే వారంగా ఉన్నప్పుడు, ఈరోజు ప్రభు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి బట్టి నా ప్రభు నా పట్ల కృప చూపించాడు అని మనము ప్రభువుని బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. అర్థం. మనం ప్రభువుని బట్టి సంతోషిస్తే ఏం జరిగిద్ది?
మన హృదయ వాంఛను తీరుస్తాడు. నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. నీ హృదయంలో ఏ కోరిక అయితే ఉందో, నీ హృదయంలో ఏ అవసరత అయితే ఉందో అది తీర్చబడాలంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలి పిల్లరా? సంతోషించాలి. దేవుని బట్టి నువ్వు సంతోషించు, ప్రభుని బట్టి నువ్వు సంతోషించు. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు పిల్లరా? ఏం చేస్తాడు చెప్పు? నీ హృదయ వాంఛను ఏం చేస్తాడు? తీరుస్తాడన్నమాట. ఆ తర్వాత చూడండి, భక్తుడు అంటాడు ఇంకా తనకి ఏ విషయాల్లో సంతోషిస్తారో చెప్తున్నమాట. కీర్తన గ్రంథము 122 అధ్యాయము 1వ వచనంలో రాయబడినమాట. యెహోవా మందిరమునకు ఎలుదనని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతుని. ఇంకా ఏ విషయంలో సంతోషించాడంటే తను యెహోవా మందిరమునకు ఎలుదనని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతుని. దేని బట్టి సంతోషించాడంటారా? దేవుని మందిరానికి వెళ్దామని జనులు తనతో చెప్పారంట. దావీదు గారు దేవుని మందిరానికి వెళ్దామా, మేము వెళ్తున్నాం, వస్తావా అన్నప్పుడంట తనకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఈ రోజుల్లో పిల్లరా, దేవుని వాక్యం అన్నా, దేవుని సన్నిధన్నా, దేవుని మందిరం అన్నా ఈరోజు ప్రజలకి సంతోషం లేదు. దేవుని వాక్యం వినాలా, మందిరానికి వెళ్ళాలా, ఆదివారంన ప్రార్థన చెయ్యాలా, అమ్మా రండమ్మా ప్రార్థనకి, అయ్యా రాండయ్యా ప్రార్థనకి, అమ్మ రండమ్మా వాక్యం ఉందిరని వస్తాలే అండి. ఈరోజు సంతోషం కలగట్లా. దేవుని సన్నిధన్నా, దేవుని మాటలన్నా, దేవుని మందిరం అన్నా ప్రజలకు సంతోషం కలగట్ల. అలా కాకుండా అక్కడ డీజే పెట్టారు, వస్తావా, డ్యాన్స్లు వేస్తున్నారు. అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు, రాజకీయ నాయకులు వచ్చారు, వస్తారా, పోదామంటే ఈ లోకపరమైన వాటి విషయాల్లో మనిషి సంతోషిస్తున్నాడే కానీ దేవుని మందిరానికి వెళ్దాము, దేవునితో గడుపుదాము, దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న ఆశ కలగట్ల. కానీ దావీదుకి దేని బట్టి సంతోషం కలిగిందని పిల్లరా? జనులు అన్నారు, ఏమన్నారు తనతోటి? ఏమన్నారు పిల్లరా తనతోటి? యెహోవా మందిరములకు వెళదామని జనులు నాతో అనినప్పుడు. జనులు ఏమన్నారు తనతోటి? దావీదు మనము యెహోవా మందిరానికి వెళ్దాము అని అన్నారంట. అన్నప్పుడు తనకి ఏం కలిగిందంట? ఏం చేశాడు పిల్లరా? తను అప్పుడు సంతోషించాడు. అబ్బా, నా దేవుని మందిరానికి వెళ్తున్నాను. అవును పిల్లరా, మందిరానికి వెళ్ళేప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేప్పుడు సంతోషం కలగాలి. సంతోషముతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి, సంతోషంతో దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ ఆదివారం చర్చికి వెళ్తే ఎలా వెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి, దుఃఖంతో బాధతో వెళ్ళకూడదు. ఒకవేళ అలాంటప్పుడు ఇది కూడా దేవుని సన్నిధే కాబట్టి నువ్వు కూడా ఈరోజు మరి అయ్యగారు లైవ్ ఇస్తారు, ఈ లైవ్లోకి నేను వెళ్ళాలి, ఆ లైవ్లో దేవుడు నాతో మాట్లాడతాడు అన్న సంతోషంతో రావాలి. లైవ్లో కూడా వచ్చేవాడు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు, నేను వెళ్ళాలి, ఆ లైవ్లోకి వెళ్ళాలి, నేను కూడా ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా ఆ దేవుడు తన వాక్యం ద్వారా నాతో దైవజనుడి ద్వారా మాట్లాడతాడు అన్న సంతోషంతో లైవ్లోకి వచ్చి ఏం చేయాలి? నువ్వు వాక్యం వినాలి. వాక్యం వింటుంటే దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అదే. సో కాబట్టి ఆ రోజు భక్తులు పిల్లరా వారి సంతోషాలు ఈ లోకపరమైన వాటి మీద ఉంచలేదన్నమాట. అర్థమైంది పిల్లరా? సంతోషం. అందుకే మనము ఆయన బట్టి, ప్రభుని బట్టి మనము సంతోషించాలి. అర్థం పిల్లరా? అందుకే చూడండి పిల్లరా, ఒక అద్భుత దావీదు కూడా ఎందుకంటే పిల్లరా గుర్తుపెట్టుకోండి, జీవితంలో అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే సంతోషం పిల్లరా. సంతోషము లేకుండా ఎన్నుంటే ఏ ఉపయోగం పిల్లరా చెప్పండి, అంతే కదా. మన జీవితంలో సంతోషం లేకపోతే మనకి ఎన్నున్నా కానీ, ఎంతున్నా కానీ, ఎంతమంది ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా వ్యర్థమే కదా. నీకు బంగారం ఉంది, ఎండి ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, కారులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, నువ్వు మంచి హోదాలో ఉన్నావు, లేకపోతే నువ్వు విమానాల్లో తిరగవచ్చు, లేకపోతే నీకే విమానాలు ఉండొచ్చు, కోట్లు ఎలువ చేసే ఆస్తి ఉండొచ్చు, నీకు ఎంతో మంది నీ పక్క మనుషులు ఉండొచ్చు, నువ్వు పోతుంటే నీకు మరి హై సెక్యూరిటీ ఉండొచ్చు. ఎన్నున్నప్పుడు కూడా మనిషి జీవితంలో సంతోషం లేకపోతే అవన్నీ మనకి ఉండి కూడా దండగే పిల్లరా అను కదా. మన జీవితంలో సంతోషం లేకుండా ఎన్నున్నా కానీ, ఎంతమంది ఉన్నప్పుడు కానీ, ఏదున్నప్పుడు కూడా వ్యర్థమే పిల్లరా.
గుర్తించండి కదా. సంతోషాన్ని ఇవ్వలేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. ఇప్పుడు నీ దగ్గర బంగారం ఉంది, నీకు బీరువాలో బంగారం ఉంది, నీ ఒంటి మీద బంగారం ఉంది, నీ చేతులకు బంగారం ఉంది, కానీ నీ హృదయంలో సంతోషం లేదు కదా. నువ్వు ప్రేమించే వాళ్ళు నీకు ఉన్నారు, అయినా నీ హృదయంలో సంతోషం లేదు. నీకు భూములు ఉన్నాయి, అయినా నీకు సంతోషం లేదు. నీకు మంచి ఇల్లులు ఉన్నాయి, అయినా సంతోషం లేదు. మంచి కారు ఉన్నాయి, లగ్జరీ కార్లు, అయినా నీకు సంతోషం లేదు. నీకు మంచి ఉద్యోగం ఉంది, అయినా సంతోషం. ఎన్నున్నా కానీ ఈరోజు మనిషికి కావాల్సింది ఏంటంటే పిల్లరా సంతోషము. అందుకే సంతోషం కోసమే పిల్లరా మనిషి ఎన్నెన్నో చేసేది కదా. ఈరోజు మనిషి సంతోషంగా ఉండాలనే కదా రాత్రి అనక పగలనక రే అనక మనిషి కష్టపడేది. అవును కదా పిల్లరా, నేను సంతోషంగా ఉండాలి, రాబోతున్న దినాల్లో నా జీవితం సంతోషంగా ఉండాలి అని మనిషి ఏం చేస్తాడు, కూడబెడతా ఉంటాడనమాట. రేపు నాకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలను బాధపడకుండా నేను హాయిగా బ్రతకాలంటే నాకు కొంత ధనము కావాలి, నా అవసరాలు తీర్చబడడానికి అని మనిషి తన సంతోషం కోసం ఏం చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. నాకు వివాహం కావట్లేదు, నేను ఒక్కడిగానే జీవిస్తున్నాను, నాకు తోడు లేదు, అందుకే నాకు ఎవరు కావాలి, సాటిన సహకారంగా అని పిల్లలు. అవును కదా. కొన్నిసార్లు మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం, నేను ఒక్కదాన్ని చేసుకుంటే ఏం బాగుంటుంది, ఈరోజు నా పుట్టినరోజు, ఈరోజు మా హెడ్డింగ్ రోజు, నేను ఒక్కదాన్ని చేసుకుంటే ఏం బాగుంటుంది, అందుకే బంధువులందరూ పిలుచుకుంటాం, ఎందుకని సంతోషంగా ఉండటం కోసం అని పిల్లలు. వాళ్ళందరూ వస్తే మనకి ఎక్కలేని సంతోషం, ఎవరు రాకపోతే సంతోషం ఉంటుంది. ఒకళ్ళు పెద్ద పార్టీ పెడదాం అనుకోండి, అయితే నువ్వు అందరూ పిలుస్తావు, ఎవడు రాలేదు, ఎలా ఉంటుంది చెప్పండి పిల్లలు. ఆ రోజు నీ పుట్టినరోజు లేదా నీ పెళ్లి రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నావు, అవును కదా, నువ్వు వాళ్ళ కోసం అన్ని ఏర్పాటు చేసావు, కానీ ఎవరో రాలేదు, నీకు ఎలా ఉంటుంది చెప్పు, అప్పుడు సంతోషం ఉంటుందా? అప్పుడు వాళ్ళందరూ వచ్చారనుకో ఎంత సంతోషం కలిగింది, అవును కదా. సో కాబట్టి పిల్లరా మనిషికి విలువైనది ఏంటంటే సంతోషం. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా కానీ సంతోషం ఉంటే చాలు పిల్లలు. అందుకే సంతోషంగా ఉండటం బట్టి చాలా అనారోగ్యాలు రావండి పిల్లలు. అర్థమైందా? చూడండి ఇక్కడ భక్తులు అంటున్నమాట, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుమో, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించుదము. ఏంటి పిల్లరా, మా దినములన్నీ అంటే మా రోజులన్నీ మేమేం చేస్తాం, ఉత్సాహించి సంతోషించుతాము. ఎప్పుడు సంతోషిస్తామంటే దేవుడు తన కృపతో తృప్తిపరచాలి మనల్ని. అర్థంలేరా, తృప్తి లేనప్పుడు ఏ మనిషి కూడా సంతోషంగా ఉండలేడు. అర్థమైందా? నీకు ఎంత రాని, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నీకు నెలకి ఒక 20,000 శాలరీ వస్తుంది అనుకో, పక్కన వాళ్ళకి 10,000 శాలరీ వస్తుంది, నీకు 20,000 వస్తున్నాయి. నీకు ఆ 20,000 వస్తున్నా కానీ నీకు తృప్తి లేకపోతే సంతోషం ఉండదు. అర్థంలేరా, పక్కన వాళ్ళకి 10,000 శాలరీ వస్తున్నాయి, వాళ్ళకి తృప్తి ఉంది, వాళ్ళకి సంతోషంగా ఉంటారు. అర్థంలేరా, తృప్తి లేని వారికి ఏముండదు, సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకుంటారా, తృప్తి కలిగిన వారికి సంతోషం ఉంటుంది, తృప్తి లేని వారికి సంతోషం ఉండదు. అందుకే ఇక్కడ మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. దేని చేత? నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు ఎప్పుడు? దేవుడు తృప్తిపరిచినప్పుడు. మన దేవుడు పిల్లరా తృప్తిపరిచే దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? తృప్తిపరుస్తాడు, అంతేగాని నిన్ను బాధ పెట్టేవాడు కాదు. బైబిల్లో కూడా యేసేగుడు పిల్లరా ఆయన దగ్గరికి వారు వాక్యాన్ని వినడానికి వస్తారు. ప్రభు దగ్గరికి వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు ప్రభు వారికి 3 రోజులు వాక్యం బోధిస్తారు. వారు అన్నపానములు మాని కూడా ప్రభు దగ్గరే వారు ఉంటారన్నమాట. ఇల్లు వాకిలు అన్నీ కూడా మానేసి ప్రభు దగ్గరే ఉంటారన్నమాట. అర్థమవుతుందా? అలా ఉన్నందుకు మరి వారి ఇంటికి వెళ్తున్నప్పుడు మరి మధ్యలో ఎక్కడ మూర్చపోతారని ప్రభు వారి కోసం ఆహారాన్ని సిద్ధపరుస్తారు. అర్థమైందా పిల్లరా? వారికి దేవుడు ఆయన తృప్తిపరిచాడన్నమాట. ఆ వచనం చూద్దాం ఒకసారి. ఓకే పిల్లరా, హల్లెలూయా. మార్కు సువార్త అంటే చాలా సందర్భాలు, మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కల్లో 7 గంపల నిండిరి. వారు ఏం చేశారు? భోజనము చేసి ఏం చేశారు పిల్లరా? ఏం చేశారు? తృప్తి పొందిన తర్వాత ఏం చేశారు?
తృప్తి పొందిన తర్వాత ఏం చేశారు? 7 గంపలు ఇంకా మిగిలిన పిల్లరా. కాబట్టి బైబిల్లో కూడా మరి ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, లూకా సువార్తలో కూడా 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధనిలో మీరు ఏం చేస్తారు? తృప్తిపరచబడదురు. తృప్తిపరచబడతారు. అవును పిల్లరా, దేవుడు మనిషిని తృప్తిపరిచే దేవుడు. అర్థమైందా? ఆయన తృప్తిని ఇవ్వాలి. నీకు సంతృప్తి లేకపోతే నీకు తృప్తిని ఇచ్చేది ఎవరు? ప్రభువే. మన దేవుడు తృప్తిపరిచేవాడు. తృప్తి లేనప్పుడు ఎన్నున్నా కానీ అవన్నీ కూడా వ్యర్థమే. నువ్వు ఆహారం తిన్నావు, నీకు తృప్తి కలగకపోతే ఇంకా 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 అది అంటావు. ఈ ముఖేష్ అంబానీ అనుకోండి పిల్లరా, అతను మన ఇండియాలోనే పెద్ద ధనవంతుడు. ముఖేష్ అంబానీ, ఆయన రిలయన్స్ సంబంధించిన, అది జియో సంబంధించిన ఉన్నారు కదా, ఆయన మన దేశంలోనే గొప్ప ధనవంతుడు అనమాట. ఆయన కుమారుడికి ఒక వ్యాధి ఉందన్నమాట. ఏ వ్యాధి అంటే పిల్లరా, అతను ఆహారం తింటాడు, తిన్నా కానీ తృప్తి ఉండదు అనమాట. ఇంకా ఆకలి అనమాట. అలా ఆకలి కావటం బట్టి పిల్లరా అతను చాలా లావు అయిపోయాడు. అదొక వ్యాధి అనమాట. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన ఆహారం పిల్లరా తింటాము, తిన్న తర్వాత ఏమైంది? కడుపు నిండితే అమ్మ ఇక చాలే అనుకోండి, తృప్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక కడుపు నిండి ఒక ప్లేట్ నిండి తిన్నాం అనుకోండి పిల్లరా, ఒక పిరికలు తినాల్సింది ఇంకో 2 పిరికలు తిన్నాం అనుకోండి, అమ్మ చాలు ఇక నాకు చాలండి అంటాం కదా. నాకు వద్దు, కొన్నిసార్లు కొంచెం పెట్టించుకో అంటే వద్దమ్మా వద్దయ్యా అని చెప్తుంటాం కదా మనము అనుకుంటున్నారా. సో అతనికి అలా లేదనమాట, తృప్తి లేదనమాట. తృప్తి లేకపోవడం ఏంటంటే ఇక తింటా ఉన్నాడు అనమాట. ఆ తినటం కాస్త ఎక్కువైపోయి స్థూలకాయతమయ్యాడు. ఎంత డబ్బు ఉంటే ఏమిటి చెప్పండి, తృప్తి లేదు అంటే తనకు అటువంటి లోన హార్మోన్స్ ప్రాబ్లం ఏదో చెప్పారన్నమాట. దానివల్ల తనకి ఈరోజు అనారోగ్య సమస్య. కాబట్టి దేవుడు మనుషులు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఆయనే మనం తృప్తిపరిచే దేవుడు. ఆయన తృప్తిపరిచినప్పుడు పిల్లరా మనం తృప్తిగా ఉండగలుగుతాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు ఎలా తృప్తిపరిచాడో అందుకే పిల్లరా చూడండి, మన కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 145వ కీర్తన 16వ వచనమాట. నీవు నీ గుప్పెలను ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ఏం చేస్తున్నప్పుడురా ఆయన గుప్పెళ్ళు ఇప్పుతున్నాడు. ఆయన గుప్పెళ్ళు చిన్నవి అంటారా? గుప్పెళ్ళు అంటే తెలుసు ఎప్పుడారా? మన పిరికెళ్ళు ఎట్లా ఇప్పటం అనమాట, అది గుప్పెళ్ళు అంట. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన గుప్పెళ్ళు ఇప్పి ప్రతి జీవి అంటే అన్నిటి పిల్లరా, ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నాడు. జీవి అంటే ప్రాణమునవన్నీ కూడా, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, అన్నిటి యొక్క కోరికలను దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ భూమి మీద పస్తులు లేకుండా పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు, సముద్రంలో వాటి కావచ్చు, ఎన్నిటికి పిల్లరా ఆయన గుప్పెళ్ళు ఇప్పుతున్నాడు ఈ భూమి మీద. మరి ఈ భూమి మీద ఎన్నో దేవుడు పోషిస్తున్న పిల్లలు. మనము మన ఇంట్లో భార్యని బిడ్డలను పోషించడం మనకు కష్టమైంది కదా. ఒకవేళ మీరు వివాహం చేసుకుంటే బిడ్డలు ఉన్నాను కూడా, ఆ బిడ్డలు పోషించాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమైంది అనమాట. ఫీజులు అని, ఇంట్లో మెయింటెనెన్స్ అని, అవని ఇవని చాలా కష్టమైపోతుంది అనమాట. నాకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి, నాకు వచ్చే శాలరీ తక్కువ, మా ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతా ఉంది, చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి అని చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. వాటిని మనము మెయింటైన్ చేయలేకపోతూ ఉంటాం, వారి కోరికలు తీర్చలేకపోతాం, మన అవసరం తీర్చబడలేకపోతుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నప్పుడురా ఆయన గుప్పెలు ఇప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. అందులో నీ కోరికను కూడా దేవుడు తృప్తిపరచగలదు. దేవుడు ప్రతి కోరికను, ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తానంటే తృప్తిపరుస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో కూడా తృప్తి లేదా? దేవుడు తప్పకుండా నీ యొక్క కోరికను ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరచగల దేవుడు. ఎందుకంటే ఆయన గుప్పెలు ఇప్పుతాడు నీ కోసం, ఆయన ద్వారం తెరుస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో తృప్తి లేదేమో, నీ కోరిక తీరకపోవడం నీకు తృప్తి కలగట్లేదేమో, దేవుడు తప్పకుండా నీ కోరికను తీర్చి నేనేం చేస్తాడు? తృప్తిపరచగల దేవుడు. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే తృప్తిపరిచే దేవుడు. సాతానుగాడు మనల్ని దుఃఖ పెడతాడు అన్నమాట, తృప్తిపరచడు. అతను చూస్తే 107వ కీర్తన 9వ వచనమాట,
107వ అధ్యాయము కీర్తన గ్రంథము 107:9 ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు ఏం చేశారు? ఆశగల ప్రాణమును. మన ప్రాణం కూడా ఆశ పడతా ఉంటుంది కదా దేనికో ఒక దానికి. కొన్నిసార్లు నాకు బిర్యానీ తినాలని ఆశ కలుగుతా ఉంది, ఈరోజు చికెన్ తినాలని ఆశ కలుగుతూ ఉంది, ఈరోజు మటన్ తినాలని ఆశ కలుగుతూ ఉంది. అంటే బైబిల్లో కూడా ఇస్సాకు కూడా ఆశ కలిగింది అన్నమాట, మటన్ తినాలని, ముక్క తినాలని అన్నమాట. కలిగి తన కొడుకును పిలుస్తాడు, నాయనా ఏసావా, నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, నేను దీవిస్తాను, నాకు బాగా కోరిక కలుగుతూ ఉంది, నువ్వు వెళ్ళి ఏటాడి మాంసం తీసుకురా, వచ్చి నేను తీసుకొస్తే నేను ఆశీర్వదిస్తాను అనమాట. అంటే తనకు ఆశ కలిగింది మాంసం తినాలని. ఇప్పుడు దీవించడానికి మాంసం కావాలన్నమాట, కోరిక కలిగింది. కొంతమంది చూడలేరా, చనిపోయిన తర్వాత వారికి ఏ కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలు తీర్చబడడానికి వాళ్ళకి అవన్నీ పెడతారు. చనిపోయిన తర్వాత దినాలు చేస్తారు కదా, దినం చేసిన రోజు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైతే కోరికలు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కోరికలు అనుకో అవన్నీ పెడతారు అన్నమాట. కొన్ని వంటలు చేసి పెడతా ఉంటారు, పిండి వంటలు, లేకపోతే వాళ్ళకి మందు, ఇలా ఏదైతే వాళ్ళకి ఇష్టం లేరో వాటిని అక్కడ సమాధి దగ్గర అక్కడ పెడతా ఉంటారు అన్నమాట. అవును కదా, చూసారు ఎప్పుడైనా? ఎందుకని వాళ్ళ కోరికలు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ కోరికలు తీర్చబడాలి. ఒకవేళ ఆమె కోరిక తీర్చబడకపోతే, అతని కోరిక తీర్చబడితే మళ్ళా అతను భూమి మీదకి వస్తాడు, దెయ్యమై వస్తుంది, దెయ్యమై వస్తాడు అని ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. అలాంటి జరగవు, బట్ కానీ అనుకుంటారు మన ప్రజలు. కొన్నిసార్లు సాతానుగాడు కూడా వెలుగుదోత వేసుకుని పిల్లరా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ రూపంలో వస్తారన్నమాట. వచ్చేది వాళ్ళు కాదు, కానీ సాతానుగాడే కొన్నిసార్లు వాళ్ళ రూపంలో వచ్చి నేనే వచ్చాను, పలానా ఎంకమని, పలానా రంగమని, పలానా మరియమ్మని అని చెప్తారన్నమాట. చెప్పమ్మా నీ కోరిక ఏంటి అంటారు వాళ్ళు. నా కోరిక నాకు బిర్యానీ పెట్టాలి అంటాడు, నాకు వేటను గొయ్యాలి, నాకు గుడి కట్టాలి అంటాడు అన్నమాట. సరే తల్లి నీకు అదే చేస్తామని వీళ్ళు ఆ కోరికను చేస్తున్నాం, అప్పుడు అయిపోతాయన్నమాట. అర్థం అంటే కోరికలను ఈ లోకంలో ఉన్న మన ఆశలను తృప్తిపరచగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో మనకున్న అంటే అన్ని ఆశలని కాదు పిల్లలు, ఇక్కడ దైవికమైన ఆశను, ఏంటది దైవికమైన ఆశను దేవుడు మన ప్రాణమును, అంటే ఆశగల ప్రాణం అంటే ఏంటి కంటే దైవికంగా వాక్యానుసారంగా నీ ఆశ ఏదైతే ఉందో ఆ ఆశని ఆయన తీరుస్తాడు. ఎందుకంటే మన ప్రాణానికి కూడా పిల్లలు కొన్ని ఆశలు ఉంటాయి కదా, మన ప్రాణము కొన్నిటి మీద ఆశ పడతా ఉంటుంది. ఆశ లేని వారు ఎవరు లేరు పిల్లరా, ఆశ లేకుండా ఈ భూమి మీద ఎవరు బ్రతకలేరు. ఆశలు ఉండాలి, కానీ ఆశలు మంచివై ఉండాలి, యుక్తమై ఉండాలి, నీతికరమైనవి ఉండాలి, క్షేమకరమైనవి ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలమై ఉండాలి. అప్పుడు దేవుడు మన ఆశను తీరుస్తామన్నమాట. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పాటలు పాడాలని నీకు ఆశ ఉందన్నమాట, నేను యేసయ్య పాటలు బాగా పాడాలని నీకు ఆశ ఉంది, దేవుని ఆశను తీరుస్తాడు. నేను బాగా ప్రార్థించాలని నీకు ఆశ ఉంది, దేవుని ఆశను తీరుస్తాడు. నేను బాగా ప్రసంగించాలని నీకు ఆశ ఉంది, ప్రభు నీ యొక్క ప్రసంగించడం నీ ఆశను తీరుస్తాడు. ఒక మంచి గృహం కట్టుకుని నీకు ఆశ ఉంది, ప్రభు తప్పకుండా నీకు మంచి గృహం కట్టుకునే విధంగా సహాయం చేస్తాడు. ఇలా నువ్వు కలిగి ఉన్న ఆశ దేవునికి అంగీకారం అయితే తప్పకుండా నీ ఆశను ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు పిల్లరా? ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు పిల్లరా? తృప్తిపరిచి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తృప్తిపరిచి ఉన్నాడు. ఎవరు తృప్తిపరుస్తున్నాడు? దేవుడే. ఆయన ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు పిల్లరా, దేవుడే మన యొక్క ప్రాణములను ఆయన తృప్తిపరిచే దేవుడు. మన ఆశ తీరకపోతే మన ప్రాణం ఏమైంది పిల్లరా? ఏమైంది? బలహీనమైపోద్ది, కృంగిపోద్ది. ఈరోజు చాలా మంది ప్రాణాలు తృప్తి లేక బలహీనమైనప్పుడు ఏమైంది పిల్లరా? వాళ్ళ కోరిక బైబిల్ ఒక చోట అనమాట, అంటే అది ఎక్కడ దొరకట్లేదు. సరే పిల్లరా, సో కాబట్టి దేవుడు మన ప్రాణములను ఆయన తృప్తిపరిచేది. కాబట్టి తృప్తి అన్నది ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయన్నమాట, దేవుడు ఎలా తృప్తిపరుస్తాడో చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒకసారి చూద్దాం పిల్లరా, దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు ఈ వచ్చినా కూడా చూద్దామన్నమాట. ఈ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, పక్షిరాజు యవను వలె నీ యవను కొత్తదగుచున్నట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఇంకెలా తృప్తిపరుస్తాడంటే మనల్ని మేలులతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అంటే మన హృదయంలో తృప్తి కలగాలంటే కొన్నిసార్లు మన జీవితంలో మేలులు కూడా కావాలి. అంటే ఆశీర్వాదాలు
నువ్వు దైవికంగా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నీకు కావాల్సిన ఎన్నో ఉంటాయి, నాకు కావాల్సిన ఎన్నో ఉంటాయి. అవి మన అవసరతలు, మనకున్న కావాల్సినవన్నీ కూడా తీర్చబడుతున్నప్పుడు దేవుడు ఏం తీర్చబడుతున్నప్పుడు మనకి ఏం కలిగిద్ది? తృప్తి కలిగిద్ది అన్నమాట. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంట? పక్షిరాజు యవనం వలె, అంటే పక్షిరాజు తెలుసు కప్పలేరా? గద్ద, తెలుగులో గద్ద అంటారు అనుకుంటారు, ఇంగ్లీష్లో ఈగలు అనుకుంటారు కదా. సో దాని యొక్క యవనం అంట కొత్తదైందంట. అంటే జనరల్గా ఏ పక్షి అయినా ఒక వయసు రాగానే ముసలిదైపోద్ది. కానీ ఈ యొక్క పక్షిరాజు యవనం అన్నది వృద్ధాప్యం రాదనమాట. అంటే ఆ వృద్ధాప్యంలో కూడా అది కొన్ని రోజులు ఒక పైన ఎక్కడ ఎత్తైన శిఖరం మీద ఉండి ఆ గోరును అవన్నీ కూడా తీసివేసి రెక్కలన్నీ తీసేసి కొన్ని రోజులు అలా ఉంటుందంట. అలా ఉన్న తర్వాత మళ్ళా దానికి కొత్త ఈకలు ఇవన్నీ కూడా వస్తాయండి పిల్లలు, కొత్తగా ఇవన్నీ కూడా. అప్పుడు మళ్ళీ ఎక్కలేని బలం వస్తుంట దానికి. అంటే అలాగే దేవుడు కూడా అంట తన ప్రజలను ఏం చేస్తున్నాడు అనమాట? కొత్త తగునట్లుగా మేలులతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మేలులతో ఏం చేస్తున్నాడు పిల్లరా? దేవుడు ఆయన మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తా ఉన్నాడు. అవును కదా. నీ జీవితంలో మేలు జరిగినప్పుడు నీకేముంటుంది? తృప్తి ఉంటుందా ఉండదా? బాధ ఉంటుందా? నీ హృదయంలో నీ జీవితంలో మేలు జరిగిందనుకో నీకు ఎలా ఉంటుంది? తృప్తి ఉంటుందా లేదా? అది మేలు జరగలేదనుకో బాధ ఉంటుంది కదా పిల్లరా. అయ్యో నా జీవితంలో ఈ మేలు జరగలేదే, ఈ ఉపకారం జరగలేదే అన్న బాధ మనకి కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఆయన మేలులతో నేను తృప్తిపరిచే దేవుడు, నీకు తృప్తినిచ్చే దేవుడు. ఆయన మేలులు. అవును పిల్లరా, మన దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఏం చేసేవాడు కాదు? మన దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ఆయన స్తుతిస్తుంటే, ఆయన ఎందుకు ఆనందిస్తూ ఉంటుంటే దేవుడు ఆయన మేలులతో నేను తృప్తిపరుస్తూ ఉంటాడు, నేను తృప్తిపరుస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినప్పుడురా, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుతున్నాను, కొండ తేనెతో నిన్ను ఏం చేస్తానో తృప్తిపరుస్తుదును. ఇవన్నీ కూడా వాగ్దానాలు అన్నమాట. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నేను తృప్తిపరచును. కొండ తేనెలో అంటే కొండ తేనె అంటే దీంట్లో ఇంకెక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. ఈ కొండ తేనె అనేది తేనెలో కూడా రకరకాల తేనెలు ఉంటాయి అన్నమాట. తెలుసా ఎప్పుడైనా? ఈ కొండ తేనెలో కూడా చాలా విలువైన పోషకాలు ఉంటాయంట. ఈ కొండ తేనెలో కొన్నిసార్లు ఈ తేనెలు కూడా కొన్ని కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా కొన్ని 1 కిలో తీసుకుంటే వేలలో కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని దాంట్లో ఉండే పోషకాలు ఈ కొండ తేనె కూడా ఎక్కువ దొరకదనమాట. సో దేవుడు అంత విలువైన తేనెతో పోల్చాడనమాట ఇక్కడ. సో అలాంటి దానితో పోల్చిన దేవుడు అలా ఏం చేస్తాడంట? మనలో తృప్తిపరుస్తాడు. కాబట్టి మనము ఆయన యందు సంతోషించినప్పుడు దేవుడు మనల్ని సంతోషపరచగల దేవుడు. అందుకే భక్తుడు ఏమన్నాడు పిల్లరా? ఏమన్నాడు? నేను నిన్ను గూర్చి సంతోషిస్తున్నాను. కాబట్టి పిల్లరా, మనము కూడా ప్రభువుని బట్టి సంతోషిస్తే మన హృదయ వాంఛలు తీర్చగల దేవుడు. అర్థమైందా? మనం కూడా ప్రభువుని బట్టి సంతోషించే వారంగా ఉండాలి. ఆయన నామమును బట్టి సంతోషించాలి. మనము ఆయన జనులు దావీదు ఏ విధంగా అయితే నేను మందిరానికి వెళ్తానన్నప్పుడు సంతోషించినాడో మనము కూడా దేవుని వాక్యమన్నా దేవుని మాటలన్నా మనము సంతోషిస్తే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మన హృదయ వాంఛలు తీరుస్తాడు. మనం సంతోషించే విధంగా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు. ప్రియమైన సహోదర సహోదరు, నీవు కూడా ప్రభువుని బట్టి సంతోషించు. ఒకవేళ ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, అయితే నువ్వు సంతోషిస్తే దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఒకవేళ నువ్వే విషయంలో బాధపడుతున్నావో, నువ్వే విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో బలహీనమైపోతున్నావో, అయ్యో నా జీవితంలో ఇది లేదే, ఇది జరగలేదే, ఇది ఎప్పుడు జరిగిద్దని నువ్వు బాధపడుతున్నావో, అయితే ఒక పక్క నీకు బాధ ఉన్నప్పటికి కూడా నువ్వు ప్రభుని బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. సంతోషించు. నువ్వు ఆయన బట్టి సంతోషిస్తే దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నీకున్న కోరిక ఏదో, నీకున్న అవసరం ఏదో, నీకు ఏదైతే కావాలో దేవుడు దాన్ని తీర్చగల గొప్ప దేవుడు. ఎప్పుడు నువ్వు ఆయన బట్టి సంతోషిస్తే, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకపరమైన వాటిని బట్టి నువ్వైనా నేనైనా సంతోషిస్తే దేవుడు మన హృదయ వాంఛను తీర్చడం పిల్లరా. అర్థమైందా? మనుషులు ఎలా ఉంటుంది అంటే, కొంతమంది లోకములను వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారన్నమాట. వచ్చి నా జీవితంలో ఇది చేయ ప్రభు అంటారు, అది చేయ ప్రభు అంటే దేవుడు చేయట్లేదు.
నువ్వు లోకపరమైన వాటిని, అపవిత్రమైన వాటిని, నువ్వైనా నేనే వాటిని బట్టి మనం సంతోషిస్తున్నాం అనుకో, మనకి ఏదో అవసరం వచ్చింది, ప్రభు నా జీవితంలో ఇది జరిగించు, అది జరిగించు అని మనం అడిగామనుకో పిల్లరా, దేవుడు దాన్ని బట్టి మన హృదయ వాంఛ తీర్చడు. అందుకే పిల్లరా, సో అందుకే బైబిల్లో ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట, ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు ఎన్నో మనము ఆయన వాక్యం నుంచి మనం చూడొచ్చు అనమాట. అందుకే బైబిల్లో పిల్లరా ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా అడగాలో, ఏం అడగకూడదో, ఇట్లా ఎలా ప్రార్థించాలి, ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథమైన, పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో దేవుడు ఆయన రాస్తూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యం వింటా ఉంటుంటే మనకి తెలుసు అనమాట, ఓహో ఇట్లానా, ఇలా చేస్తాడా ప్రభు, నేను ఇది చెయ్యాలా, నేను అలాగుండాలా, నేను ఈ విధంగా ప్రవర్తించాలా అని మనకు అర్థమవుతుంది అనమాట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలిసింది అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడో తెలిస్తే దాన్ని మనం చేసినప్పుడు అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు పొందుకుంటారన్నమాట. అందుకే చాలా మంది పిల్లరా అంటూ ఉంటాను నాతోటి, అయ్యా అన్నయ్య గారు లేదా పాస్టర్ గారు, మేము దేవుని నమ్ముకుని 10 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, అయినా కానీ మా జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదంటే అని మా జీవితంలో ఏ కార్యాలు జరగలేదని చెబుతుంటారు. వీళ్ళ జీవితంలో ఎందుకు కార్యాలు జరగవంటే పిల్లరా, వీళ్ళు దేవుడు ఏం చెప్తున్నారో వినరు అసలు. ఏదో నమ్మామంటే నమ్ము అంటే ఎలా ఉంటుందంటే, నలుగురితో నారాయణ, కులంతో గోయిందా అంటే, ఏదో యేసుప్రభు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము, ఏదో బాప్టిజం తీసుకున్నామంటే తీసుకున్నాము, ఏదో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వెళ్ళామమ్మా వెళ్ళాము, వచ్చామమ్మా వచ్చాను, అంతేనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏమి బోధిస్తున్నాడు, ఆయన ఏం చేయమంటున్నాడు, ఆయన ఏం చేయొద్దు అంటున్నాడు, ఆయన ఎలా ఉండమంటున్నాడు, ఇవేమి వారు తెలుసుకోకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా, దేవుని విషయాలు తెలుసుకోకుండా వాళ్ళు భక్తి చేస్తారు పిల్లరా. దానివల్ల ఏమి ఉపయోగం పిల్లరా, ఎన్ని సంవత్సరాలు మన క్రైస్తవులుగా ఉండొచ్చే కానీ దానివల్ల దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకోలేం. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఇంకోటి చేస్తుంటే దేవుడు ఎలాగ మన జీవితంలో కార్యం చేస్తారు పిల్లరా, చెప్పండి 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 పిల్లరా. ఇప్పుడు మీరు ఒక బిర్యానీ చేశారు, మీరు ఇలా చేయమని నాకు చెప్పారు, అలా చేయకుండా నేను ఇంకో విధానం చేస్తే మీరు చెప్పిన టేస్ట్ వస్తుంటారా? అయ్యగారు ఇక నేను ఈరోజు ఈ బిర్యానీ చేశానండి, దమ్ము బిర్యానీ చేశానండి, కాబట్టి ఇలా ఈ దమ్ము బిర్యానీ మీరు తింటే మస్తు టేస్ట్ ఉంటుందని అన్నారు, నాకు పెట్టారు, తిన్నాను అనమాట, చాలా టేస్ట్ ఉంది. అమ్మ మీరు మీ దగ్గరకు వచ్చి రోజు తినాలంటే కష్టం కాబట్టి చెప్పండి ఎలా చేయాలో చెప్పండి, నాకు నేర్పండి అని అడిగారన్నమాట. సో ఇలా ఏంటి ఇలా చేయండి అని మీరు చెప్పారన్నమాట. చూశాను, వచ్చానమాట. వచ్చిన తర్వాత మీరు చెప్పిన విధానంలో నేను చేశాను అనుకోండి, నేను కూడా ఆ దమ్ము బిర్యానీ ఆ టేస్టీగా చేయగలుగుతాను అనమాట. అలా కాకుండా నేను పొరపాటు చేశాను అనుకోండి, వస్తుందా ఆ టేస్ట్ చెప్పండి పిల్లలు, రాదు కదా. అట్లాగే దేవుడు కూడా ఏమైతే బైబిల్లో తెలియచేస్తాడో పిల్లరా దాన్ని మనము ఫాలో అవ్వాలి. అందుకే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, వినాలి. ఈ రోజుల పిల్లరా ప్రజలకి చాలా కష్టమైపోతుంది. అసలు ఈరోజు దేవుడు రానున్న రోజులు ఇంకా దేవుడు మానవుడికి వాక్యాన్ని దగ్గరగా తీసుకొస్తాడన్నమాట. ఎంతగా దేవుడు దగ్గరగా తీసుకొస్తానంటే నువ్వు ఉన్న స్థలానికే దేవుడు తన వాక్యాన్ని పంపిస్తా ఉన్నాడు, తెలుసా పిల్లరా. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా దేవుడు ఆయన మన పట్ల ఎంతగా కృప చూపిస్తున్నాడంటే మన జీవితాన్ని మార్చాలని, మన దీవించాలని, మన జీవితాన్ని కట్టాలని దేవుడు మన ప్రేమించి మన కోసము ఆయన వాక్యాన్ని నీ దగ్గరకే పంపిస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు ఇలాంటి అవకాశం లేదు, ఇంత టెక్నాలజీ లేదు. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, ఈరోజు ఎంతో అవకాశాలు కలుగుతాయి అన్నమాట. ఈరోజు ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయన్నమాట. ఈరోజు వాక్యము మన దగ్గరికే వస్తుందన్నమాట. నువ్వు ఉన్న స్థలానికే దేవుడు వాక్యము నీ దగ్గరకు వచ్చే విధంగా దేవుడు చేస్తాడంటే ఎందుకోసము ఆయనకేం పని పాట లేకనా చెప్పండి పిల్లరా. దేవుడు నీ దగ్గరికే తన వాక్యాన్ని తీసుకొస్తున్నాడంటే దేనికోసము అంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలని, నీ స్థితిగతులు మార్చాలని, నీ ప్రతి పరిస్థితులు మార్చాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను రక్షించాలని, నేను పరలోకం తీసుకెళ్లాలని, నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించాలన్నదే దేవుని యొక్క ఆశ పిల్లరా. ఒకప్పుడు పిల్లరా నా చిన్నతనంలో ఇంత అవకాశం లేదు. ఎప్పుడో ఎవరో ఒక ఇంట్లో టీవీ ఉండేది, అది కూడా ఏదో ఒక ఛానల్లో క్రైస్తవ ఛానల్ వచ్చేదన్నమాట. ఈరోజు చూడలేరా, ఒకప్పుడు నేను ప్రభులో రక్షించబడిన తర్వాత అప్పుడు సువార్త ఛానల్ వచ్చినమాట, అవి కూడా టీవీకే పరిమితము. ఈరోజు చూడలేరా, ఈరోజు ఒకవేళ నేను వాక్యం చెప్పాను, ఒకవేళ ఈ సమయంలో మీరు లేరు అనుకోండి, మళ్ళీ వచ్చైనా వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు అనమాట. ఎనీ టైం ఈ వాక్యాన్ని మీరు వినొచ్చు అనమాట. అవునా కదా, ఎంత గొప్ప భాగ్యం లేదు.
అవును కదా. నువ్వెక్కడున్నా కానీ ఏదో ఒక సందర్భంలో మళ్ళా దేవుని యొక్క వాక్యం వినే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించినప్పుడు కదా. ఈరోజు నువ్వు ఎక్కడో ఏరే దేశంలో ఉన్నావు, నీ దగ్గరికి దేవుడు తన వాక్యాన్ని పంపిస్తా ఉన్నాడు. ఎందుకోసం చెప్పండి. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే పిల్లరా, దేవుడు ఎంత మంచివాడు అంటే మన కోసమే ఆయన చేసే పని పిల్లరా. మన జీవితాలను మార్చాలనే, మన స్థితిగతులు మార్చాలనే, మనం ధైర్యపరచాలనే, మనం బలపరచాలనే, మనం స్వస్థపరచాలనే, మనం రక్షించాలనే దేవుడికి ఆశ పిల్లరా. కానీ మనిషి పిల్లరా కనీసము ఈరోజు ఎంతగా అవకాశం ఉన్నప్పుడు కూడా మనిషి దేవుని యొక్క వాక్యం వినలేకపోతున్నాడు, దేవుని యొక్క కార్యాలు పొందుకోలేకపోతున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు పిల్లరా. తప్ప ఎవరిదంటారు చెప్పండి పిల్లరా. ఈరోజు మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో, బ్లూటూత్ పెట్టుకోనో, నీ పని నువ్వు చేసుకుంటూ కూడా దేవుని యొక్క వాక్యం వినే గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడే. కానీ దీన్ని కూడా కాలదంటున్నారు పిల్లరా, దీన్ని కూడా కాదనుకున్నారు. ఎవరో ఒక సహోదరి అనుకోండి, ఆమె పేరు ఏదో గుర్తులేదు, బైబిల్ కోసం అంటే పిల్లరా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిందంట ఒక బైబిల్ కొనుక్కోవడానికి కోసం. ఆ పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ మిస్టరీ కూడా ఉందన్నమాట. ఒక బైబిల్ కొనుక్కోవటం కోసం పిల్లరా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఆ బైబిల్ కొనుక్కోవటానికి కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ లవ్వంట. బైబిల్లో ఉన్న సంగతి తెలిసిన తర్వాత ఏడుస్తూ ఉంది, అయ్యో ఇంత దూరం వచ్చాను ప్రభా, నీ వాక్యం చదవాలని, ఈ బైబిల్ లేదా అని ఏడ్చినప్పుడు అక్కడున్న ఫాదర్ ఎవరో ఆయన యొక్క బైబిల్ ఇచ్చాడు పిల్లరా. అంటే వాక్యం కోసం పిల్లరా. ఈరోజు ఈ యొక్క వాక్యం మన దగ్గరకు వస్తుందంటే ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం, వాక్యాన్ని మన కోసము రాత్రి పగలు కూడా ఈరోజు మన తెలుగులో మనకు కావాల్సిన మన యొక్క మాతృభాషలో మన దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే, చదువుకున్నామంటే ఆ దినాల్లో ఉన్న భక్తులు ఎంతో శ్రమపడ్డారు. రాత్రి అనక పగలు అనకుండా వారు నిద్రాహారాలు మాని ఆ బైబిల్ని వీరి యొక్క భాషలో తర్జుమా చేయాలని పిల్లరా, మన ఓన్ భాషలో తర్జుమా చేయాలని వారు రాత్రి పగలు కూర్చొని ఆ యొక్క భాషను తెలుగులోకి ఇలా ఏ భాష అయితే ఆ భాషలోకి తర్జుమా చేస్తూ వచ్చారన్నమాట. కష్టపడ్డారు, శ్రమపడ్డారు. ఈరోజు మన దగ్గరికి ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంది. అదో పిల్లరా, ఈరోజు బైబిల్ చదువుకునే గొప్ప భాగ్యాన్ని, దేవుని యొక్క వాక్యం వినే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు పిల్లరా. నా చిన్నతనంలో నేను ప్రభు రక్షించబడ్డప్పుడు ఇంత ఇంటర్నెట్ లేదు. అప్పుడు ఏరే చోట ఇంటర్నెట్ ఉండదన్నమాట. ఆ ఇంటర్నెట్లో నేను డౌన్లోడ్ చేసుకొని దాన్ని MP3 ఫార్మాట్లో మార్చి అది ఒక మెమరీ కార్డులు ఎక్కించుకొని నేను వినేవన్నమాట. దేవుని సేవకులు చెప్పిన మాటలు అవన్నీ కూడా మళ్ళా పెట్టుకుని వినేవన్నమాట. ఇంటర్నెట్ లేదు అప్పుడు టైంలో, ఎక్కడో ఒకరి దగ్గర ఉండేది, ఎవరో ఒకరు పెట్టించుకునేవన్నమాట. అదే చాలా మంది ఈరోజు వాక్యాన్ని పెడుతున్నారు. ఎందుకు తెలుసా? సాతానుగాడు ఈ వాక్యం విననివ్వడు అనమాట. అదే అందుకే నీ జీవితాన్ని కట్టేది ఏంటంటే వాక్యమే. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యములో ఏమైతే ఉందో అది నువ్వు వింటా ఉంటే విశ్వాసం కలిగిద్ది. నువ్వు వింటా ఉంటే నీలో దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడు నీకు అర్థమైంది, ఏం చెయ్యొద్దన్నాడో అర్థమైంది పిల్లలు. అందుకే నేను దేవుని యొక్క వాక్యం వినండి చెప్తున్నమాట. అందుకే ఆ వాక్యాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటానమాట. వాక్యాన్ని ఎక్కువ సమయం తీసుకుంటానమాట నేను. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చేది ఏంటో తెలుసా? వాక్యం. నా జీవితాన్ని మార్చేది ఏంటో తెలుసా? వాక్యం. నేను ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో నాకు తెలియజేసేది ఏంటో తెలుసా? వాక్యము. కాబట్టి పిల్లరా, నా శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా జయించాలో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం పిల్లలు. కాబట్టి ప్రభు వాక్యాన్ని మనము ఏం చేయాలంట? దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు పిల్లరా. దేవారాత్రములు. మీరు అనొచ్చు, ఏమండి మేము పనులు చేసుకోవాలండి, మీకే పని పాటలేదు అంటారు పిల్లరా. పని పాట కాదు, ఇది పెద్ద పని, దేవుని పరిచయం చేయటం అనేది. కొంతమంది అనుకుంటారు, తెలిసిన వాళ్ళే అర్థం చేసుకుంటారు, తెలియని వాళ్ళు మీదేంటంటే ఏం పోయింది చెప్పండి, మీరు పగలు రాత్రి కూర్చొని చెప్తుంటారు, మరి మా పనులు మాకునే అంటే దేవుడు మీకు అందుకే ఈరోజు ఎలాంటి అవకాశాన్ని ఇచ్చాడు నీకు? ఇయర్ ఫోన్స్ వచ్చినాయన్నమాట. బ్లూటూత్ పెట్టుకునే అవకాశం, నీ పనులు చేసుకోవచ్చు. నువ్వు చెవులో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు అనుకో, ఆ బ్లూటూత్ ఏదో పెట్టుకున్నావు అనుకో, ఇటు నువ్వు పని చేసుకోవచ్చు, నువ్వు దేవుని వాక్యం వినొచ్చు. ఒక్క దెబ్బతో 2 పనులు అయిపోతాయి. ఇటు నీ పని అవుతా ఉంటుంది, నువ్వు దేవుని వాక్యం అంటావు. ఒక పక్క నువ్వు దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఆ వాక్యం వింటూ పని చేసుకుంటూ ఉండు, నీ మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, నీ మైండ్ అంతా కూడా సమాధానకరంగా ఉంటుంది. అప్పుడు ఆ వాక్యం పెట్టుకుని దేవుని మాటలు వింటూ పని చేస్తూ ఉంటే నీకు ఎక్కలేని బలం వస్తుంది. నీ పనులు కూడా చకచక చేయగలుగుతావు. నీ పనుల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అద్భుతంగా ఆ పనులు కూడా చేయగలుగుతావు.
తెలుసా పిల్లరా? వాక్యం వింటూ చేసుకోవచ్చు. మనము వినాలని ఆశ ఉండాలి పిల్లరా, ఏదో ఒక విధంగా అనొచ్చు. వినొద్దు అనుకుంటే కారణాలు చెప్పుకోవచ్చు. తెలుసా పిల్లరా? కారణాలు చూపించచ్చు అనమాట. ఈ బైబిల్లో కూడా ఒక రాజుగారు అన్నమాట. ఆ రాజుగారు తన యొక్క కుమారుడి యొక్క వివాహాన్ని ఎందుకు పిలిచారన్నమాట. అయ్యా, ఇదిగో నా కుమారుడికి యొక్క వివాహం జరుగుతుంది, మీరందరూ కూడా ఇందుకు రాండి, ఇందంతా సిద్ధపరిచానని తన పని వాళ్ళని పిలిస్తేనంట ఒకడు అన్నంట, ఏమని, అయ్యా నేను రాలేకపోతున్నాను, ఎందుకంటే నేను పశువులు ఎద్దులు కొన్నాను, వాటిని చూడటానికి పోతున్నానని అతను ఏం చెప్పాడంటే సాగు చెప్పాడనమాట. అంటే అబద్ధం చెప్పాడనమాట. ఏమన్నాడు, నేను రాలేకపోతున్నానయ్యా, ఎందుకు రాలేకపోతున్నాను, నేను ఎద్దులు కొన్నాను, ఇప్పుడు వాటిని చూడటానికి పోతున్నానయ్యా అని చెప్పాడు. పిల్లలు చెప్పండి, ఎవడైనా పశువులు కొనాలి అంటే చూసుకుంటారా, చూడకుండా కొంటారా పిల్లలు? చెప్పండి మీరు. ఇప్పుడు గేదెను ఎద్దును ఏదో కొనాలి పిల్లరా. కొనాలనుకున్నప్పుడు కొనటానికి ఏం చేస్తారు? ముందుగా అక్కడికి వెళ్ళి వాటిని చూసి అది ఎలా ఉందో, ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో చూసి ఒక గేదె కొనాలనుకుంటారా, ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది, ఎన్ని ఇస్తుంది, ఉదయం ఎన్ని ఇస్తుంది, సాయంత్రం ఎన్ని ఇస్తాయి, ఇది ఎన్నో ఈత, ఇలా రకరకాలుగా ఉండిపోయారు పశువులు కొనాలంటే. అవును కదా? ఇవన్నీ చూసి అప్పుడు బేరం మాట్లాడి ఇద్దరికి ఓకే అనుకుంటే అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి లేదా డబ్బులు ఇచ్చి అప్పుడు ఆ పశువును కొనుక్కొని తెచ్చుకుంటారన్నమాట. ఇవేమి జరగకుండానే కళ్ళు మూసుకొని డబ్బులు ఇచ్చాడంట ఆయన. డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏమన్నాడు, నేను ఆల్రెడీ కొన్నానని ఇప్పుడు నేను చూడటానికి పోతానని చెప్పాడు. ఇది ఎలా ఉంది చూసారు పిల్లలు? అబద్ధం. అబద్ధం కూడా ఎలా ఉందన్నమాట. ఇంకొక ఆయన ఏమన్నాడు, నేను పొలం కొన్నానంటే ఆ పొలం చూడటానికి పోతానని చెప్పాడు. ఇంకొక ఆయన అబద్ధం చెప్పాడంటే, నేను పెళ్లి చేసుకున్నాను సార్, రాలేకపోతున్నాను అన్నంట. ఏమన్నాడు, కొత్తగా పెళ్లి చేసుకోవాలి, ఇక పెళ్లి చేసుకున్నా అంటే ఏం చెప్తా, నేను పెళ్లి చేసుకున్నానంటే రాలేకపోతానని చెప్పాడనమాట. రాజుగారు ఇందు చేస్తుంటే రాండి అయ్యా అని చెప్తుంటే మీరు ఏం చేయాలో అసలు వచ్చి ఆ ఇందును ఆరగించండి, ఆ ఇందును రుచి చూడండి, ఆ ఇందులో మీరు పాలు భాగస్థలు అవ్వండి అని దేవుడు తన ప్రియకుమారుడని యేసుక్రీస్తుకి ఇందు జరిగిస్తున్నప్పుడు ఆ ఇందుకు రమ్మని పిలిస్తే ప్రజలంట ఎలాగో సాగులు చెప్పి తప్పించుకున్నారన్నమాట. అర్థమైందా? అట్లాగే మనము దేవుని వాక్యం వినాలని ఆశ నీకు నాకు ఉంటే పిల్లరా సాకులు అవసరమే లేదు. ఎట్లాగైనా వింటాం. వినాలంటే వినకూడదు అనుకుంటే ఎలాగైనా తప్పించుకుంటాం. అది అందుకే పిల్లరా రెండు ఉంటాయి అనమాట. అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభువు అన్నాడు, నా మాట విని నా మాట ప్రకారం చేయువాడు దేని పోలిలా ఏమంటాడు ప్రభు, నా మాట విని దాని ప్రకారం చేయువాడు దేనిలాగా ఉంటాడంటే బండ మీద లోతుగా తవ్వి బండ మీద కట్టిన ఇల్లు పోలి ఉంటాడు అన్నమాట. ఎవరైతే ఆయన మాట వింటారో అంటే ఆయన వాక్యం వింటారో దాని ప్రకారంగా చేస్తారో వారు ఎలా ఉంటారంట, లోతుగా తవ్వి బండ మీద కట్టబడిన ఇల్లు పోలి వలె ఉంటారంట పిల్లలు. అందుకే వాక్యం ఏంటంటే పిల్లరా నీకు పునాది. వాక్యం తెలుసా, నీకు పునాది. వాక్యంతో నీ జీవితాన్ని కట్టుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు పడిపో, దేవుని కోసం నిలబడతావు. అందుకే ఏ వాక్యమైతే నేను పడకుండా నిలబెట్టిద్దో, ఏ వాక్యమైతే నీ జీవితాన్ని కట్టిద్దో, ఏ వాక్యమైతే నువ్వు క్రీస్తు కోసం నిలబడే విధంగా చేస్తుందో ఆ వాక్యం వినకుండా చేయటమే ఎవడి పని అంటే సాతరగడి పని అనమాట. వాడు ఎన్నేవాడు, నిన్నైనా నన్నైనా వాక్యం విననేవాడు, చదవనేవాడు, వాక్యాన్ని ధ్యానం చేయనేవాడు. నాలాంటి సేవకులు చెప్పిన ఏదో ఒక పని తీసుకొస్తా అన్నమాట. ఎందుకని ఆ వాక్యం వింటే నీ లైఫ్ చేంజ్ అయింది. దేవుడు ఏం చెప్తున్నాడో అర్థమైంది అనమాట. అందుకే పిల్లరా ఆయన వాక్యము ఎలాంటిదంటే బండ లాంటిది. బండ మీద కట్టబడిన ఇల్లు వరదలు వస్తే పడిపోద్దా పిల్లరా? చెప్పండి. తుఫాను వస్తే పడిపోద్దా? ప్రభువు నా మాట విని దాని ప్రకారంగా చేయువాడు లోతుగా తవ్వబడి బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉండును. నా మాట విని దాని ప్రకారంగా చేయనివాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు పోలి ఉండును. వరదలు వచ్చును, తుఫాను వచ్చును, అవి కొట్టబడును అన్నాడు. ఈ రోజుల్లో రెండు రకమైన వాళ్ళు ఉంటారు పిల్లరా. బండ మీద కట్టబడిన ఇల్లు పోలిన వాళ్ళు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు పోలిన వాళ్ళు, రెండు రకాలు ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు గురుగులు గోధుమలు అన్నాడు. ఏమన్నాడు? గురుగులు గోధుమలు. గోధుమలు మంచివి, గురుగులు ఉపయోగలేనివి. ఆ రెండు ఉంటాయి అనమాట. సంఘములో క్రైస్తవులు రెండు రకమైన వాళ్ళు ఉంటారు. గోధుమలు గట్టి గింజలన్నమాట. వీరు నిలబడతారు, వారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని మాటలు ఇష్టపడతారు. గురుగులు ఉంటాయి, వాళ్ళకి ఇష్టం ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలు. అందుకే దేవుని వాక్యం మన జీవితాలను ప్రభావితం చేసిద్ది. దేవుని మాటలు ఎంతైనా తక్కువ పిల్లరా. వినాలి వినాలి వినాలి.
ఎందుకంటే ఇప్పుడే భూమి మీద నేర్చుకోవాలి దేవుని గురించి, భూమి మీద తెలుసుకోవాలి ఆయన గురించి, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి, ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే రేపు ఇతరులకు బోధించగలుగుతాం, చెప్తే మనం తెలుసుకుంటే మన బిడ్డలకు బోధించగలుగుతాం. ఈరోజు తెలిస్తేనే దేవుని గురించి జ్ఞానమును సంపాదించుకోవాలి, ఆయన గురించిన జ్ఞానమును సంపాదించుకోవాలి. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంతగా మనము వింటా ఉంటామో అంతగా మన ఆత్మీయంగా బలపడతా ఉంటాం. అందుకే పిల్లరా ఈరోజు మనం చూసి ఇంకా చాలా ఉంది, కానీ ఇంతటితో ముగిస్తున్నమాట. ఒకటి, పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఒకటి, దేవుని స్తుతించే వారంగా ఉండాలి. రెండు, ఆయన అద్భుతమైన కార్యములు మనం వివరించే వారంగా ఉండాలి. తర్వాత ప్రభువుని బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. ఆయన బట్టి సంతోషిస్తే మనకేమైంది పిల్లరా? హృదయ వాంఛలు తీరుస్తాడు దేవుడు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఒకటి ఏం చేయాలి? మొదటిగా మనము దేవుణ్ణి స్తుతించాలి. అర్థం పిల్లరా? దేవుణ్ణి మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలో చెప్పాం కదా పిల్లరా? దేవుడు మనం బ్రతికించాడు, అందరూ బట్టి స్తుతించాలి. మన కోసం ప్రాణం పెట్టాడు, అందరూ బట్టి స్తుతించాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు, అందరూ బట్టి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయంతో స్తుతించాలి. ఆ తర్వాత దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో, మన కుటుంబంలో. మరి అలాంటి కార్యాలు మనం ఏం చేయాలి? ఎవరించేవారం అంట చెప్పాలి ఇతరులకి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? దేవుని బట్టి సంతోషించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి కాకుండా, వారిని బట్టో వీరిని బట్టో బంగారమును బట్టో ఎండిని బట్టో వస్తు వాహనాలు బట్టి కాకుండా, నా ప్రభుని బట్టి, నా యేసుని బట్టి నేను సంతోషించాలి అని ఆయన బట్టి మనం సంతోషిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయ వాంఛలను తీస్తాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అంటే ఒకటి చేయటం బట్టి ఇంకోటి జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఇంకా చాలా ఉంది. ప్రభు చిత్తం అయితే మనం చూద్దామట. విన్న వాక్యాన్ని బట్టి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. మీరు ఎక్కడున్నప్పుడు కూడా మరి అవకాశం ఉంటే మోకరించడానికి అవకాశం ఉంటే మరి మోకరించిన పిల్లరా. మరి అవకాశం లేని వారు కనీసం నిలబడైనా కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖించిన పిల్లరా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఇంతవరకు ఆయన కృప ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనం కూడా దేవుడితో మాట్లాడలేరా. వాక్యం అంటే ప్రభు మనతో మాట్లాడటము, కాబట్టి ప్రార్థన అంటే మనము ఆయనతో మాట్లాడటం. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయనతో మాట్లాడదాం. దయచేసి మీరున్న ఏ స్థలంలో అయితే ఉన్నారు పిల్లరా, అక్కడ మోకరించడానికి అవకాశం ఉంటే దయచేసి మరి మోకరించిన పిల్లరా ప్రార్థన చేసుకుని మనం కొన్ని నిమిషాలు దయచేసి పిల్లరా మీరు ఏ స్థలం మంది అయితే ఉన్నారో మరి అక్కడ మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించిన కొన్ని నిమిషాలు పిల్లరా. దేవుడు మనతో ఎంతవరకు ఆయన కృప ద్వారా, ఆయన దయ ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ సమయంలో ప్రభువా యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మరి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో నువ్వు మాట్లాడావు ప్రభా, అందుకు వందనాలయ్యా, అందుకు స్తోత్రములు ప్రభా. తండ్రి ఇదిగో ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు నేను స్తుతించాలి అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. భక్తుడు దావీదు నేను ఎలా స్తుతించాడో నేను కూడా ప్రభా నా బ్రతుకు దినములన్నీ, నా జీవితకాలం అంతయు నేను స్తుతించే కుమారుడిగా నేను ఉండడానికి సహాయం చేయండి ప్రభు అడగండి. ఈ సమయంలో ప్రభుని స్తుతిద్దాం. ప్రభా నన్ను సజీవ లెక్కలా ఉంచావయ్యా, నీకు వందనాలయ్యా. యేసయ్యా నేను ఈరోజు సజీవురాలుగా నన్ను చేసావయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఈరోజు చూడని వారు అనేకులు ఉన్నారు ప్రభా, అయినా కానీ ఈరోజు నేను బ్రతికున్నానంటే, బ్రతికి బట్ట కట్టగలిగానంటే, బ్రతికి నా పనులు నేను చేసుకోగలుగుతున్నానంటే, బ్రతికి ఉండి ఈరోజు నేను ఉద్యోగం చేయగలుగుతానంటే ప్రభా ఇది నీ కృప, నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన ప్రాణం ప్రభా. అందుని బట్టి నీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభని ఈ సమయంలో చెప్పను ప్రభు. మన ఈరోజు సజీవులుగానే చేస్తూ వచ్చారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ప్రభు కృప కాదా? ఈ సమయంలో మనం ప్రభుని స్తుతిద్దాము. దావీదు అన్నట్టుగా నేను నా దేవుడిని యెహోవాని పూర్ణ హృదయముతో నేను స్తుతిస్తాను, నేను నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించదను అంటున్నాడు. ఈ సమయంలో మనము కూడా దేవుని స్తుతిద్దాము. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఇన్ని మేలులు చేసినా, ఇన్ని మేలులు పొందుకున్న నీవు నేను ఆయన స్తుతించొద్దా? ప్రభా ఈరోజు భక్తుడు అన్నట్టుగా మన్నుని స్తుతించిన,
సజీవులే కదా నేను స్తుతించేది అన్నట్టుగా ఈ సమయంలో మనము సజీవు లెక్కలో ప్రభు ఉంచాడు కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ప్రభుని మనం స్తుతిద్దాం లేరా. కొంత సమయాన్ని ప్రభా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నా కోసం ఎవరు ప్రాణం పెడతారయ్యా, నా కోసం ఎవరు ప్రాణమిస్తారయ్యా, నా తల్లి ఇచ్చునా, నా తండ్రి ఇచ్చునా, నా భార్య ఇచ్చునా, నా భర్త ఇచ్చునా, నా బిడ్డలు ఇచ్చునా ప్రభా, ఎవరు చేయనిది ఎవరు చేయలేంది నా కోసం నువ్వు చేసావయ్యా. పాపినైనా నన్ను ప్రేమించి నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకే మహిమ కలుగునుగాక అని సమయంలో చెప్పండి పిల్లరా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా మీ నోటితో మీ హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. ప్రభా నా కోసము ప్రాణం పెట్టింది నువ్వేనయ్యా, నా పాపముల కోసము మరణించింది నువ్వే యేసయ్యా అని ఈ సమయంలో హృదయపూర్వకంగా మనస్సు పూర్తిగా ప్రభుని స్తుతించండి పిల్లరా. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీ కోసమే నా కోసమే ఆయన చేతుల్లో మేకులు, నీ కోసమే నా కోసమే ఆయన కాళ్ళలో మేకులు, నీ కోసమే నా కోసమే తల మీద ముళ్ళ కిరీటము, నీ కోసమే నా కోసమే ఆయన దేహం అంతయు కొట్టబడింది. ప్రియమైన సహోదర సహోదరా, ఇంతగా 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 ఎవరు చేస్తారు? ఇంతగా ఎవరు మన కోసం ప్రాణం పెడతారు? నీ కోసము ప్రాణం పెట్టిన యేసయ్యని నువ్వు స్తుతించవా? ఈ సమయంలో నీ కోసము రక్తం చిందించిన యేసయ్యని నువ్వు స్తుతించవా? ప్రియమైన సహోదర సహోదరా, ఈ సమయంలో నోరు తెరిచి ప్రతి ఒక్కరు పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవాలి. మీరు కళ్ళు మూసుకోవాలి పిల్లరా. ఈ సమయంలో ఏ ఒక్కరు కూడా కామెంట్ చేయరు. దయచేసి ఈ సమయంలో చెప్పబడుతున్న ప్రకారంగా ప్రార్థనలో ఉండాలి పిల్లరా. ఎందుకంటే మీ మనసు హృదయపూర్వకంగా కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడే నీ మనసు ఏకాగ్రత అనేది వస్తుందన్నమాట. నువ్వు కళ్ళు మూసుకోకుండా నోరు అలాగే ఉంటే నీ మైండ్ ఎటో పోతా ఉంటుంది. దయచేసి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి. ఈ సమయంలో చెప్పబడుతున్నట్టుగా మీరు ప్రార్థనలు ఏకీవించాలన్నమాట. అప్పుడే నువ్వు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించగలుగుతావు. అప్పుడే హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా నీ హృదయముతో నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. అలా కాకుండా నువ్వు కళ్ళు తెరిచి ఉంటే నీ మైండ్ ఎటు వెళ్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ప్రభుని స్తుతించండి. ప్రభా నా కోసము ప్రాణం పెట్టింది నువ్వేనయ్యా, నా కోసం రక్తం చిందించింది నువ్వేనా ప్రభా, నా కోసం ఎవరు ప్రాణం పెడతారయ్యా? ప్రభా నన్ను ఎంతగా ప్రేమించిన నా యేసయ్యా నీకు వందనాలని ప్రభుని స్తుతించను పిల్లరా. దేవుణ్ణి స్తుతించండి. నోరు తెరిచి ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు స్తోత్రములు, ఇదిగో అయ్యా నీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను ఇంతగా ప్రేమించి నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్యా నీకే వందనాలు. దేవుని స్తుతిస్తూ ఉండే. రెండోదిగా నీ అద్భుతమైన కార్యములని నేను ఎవరించెదను అంటున్నాడు. అవునయ్యా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశావు ప్రభా. అవునయ్యా, నీ కార్యములను నేను నా తోటి వారికి ఎవరించే కృప నాకు ఇవ్వండి అయ్యా అని అడగంటున్నారా. అయ్యా నీ కార్యములు నేను ఎవరిస్తాను ప్రభా అని చెప్పండి పిల్లరా. ఒకవేళ ఇంతవరకు దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశారు, వాటిని మీరు ఎవరించలేదేమో ఇతరులకి, ఈ రోజు నుంచి తీర్మానం తీసుకోండి. నా చుట్టూ ఉన్న వారికి, నా బంధువులకి, నా రక్త సంబంధులకి, నాతో ఉన్నవారికి నీ కార్యమును చెప్పినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభు అడగలేరా. ఎందుకంటే ప్రభు మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు అవి మనతోటే ఉంచుకోకూడదు, అవి మనలోనే ఉంచుకోకూడదు. మనం ఇతరులకు చెప్పాలి. ఆయన కార్యములు ఇతరులకు చెప్పినప్పుడే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిగల దేవుడో, ఆయనే నిజమైన దేవుడని ప్రజలు గుర్తిస్తారు. నువ్వు చెప్పకుండా దాచిపెడతా ఉంటే దేవునికి మహిమ వస్తుందా? దేవుడు ఎంత గొప్పవాడో ఇతరులు తెలుసుకోగలుగుతాడా? ఆయన ఎంత గొప్పవాడో తెలవాలంటే నీవు నేను అనుభవించిన మనము ఆయన గురించి చెప్పేవారంగా మనం ఉండాలి పిల్లరా. కాబట్టి ప్రభా ఇది మొదలుకొని నేను నీ గురించి ప్రకటిస్తానయ్యా, నేను నీ గురించి తెలియచేస్తానయ్యా. నీ కార్యములో నేను ప్రకటించే వాడిగా దానిగా ఉండడానికి నాకు సహాయం చేయండి అయ్యా. ఏ కార్యములు అయితే నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, నా వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నో కార్యాలు చేశావు ప్రభా, వాటన్నిటిని కూడా నేను వివరిస్తానయ్యా. నాకు మీరు సహాయం చేయండి ప్రభని అడగను ప్రభా. ఒకవేళ ఇంతవరకు వివరించకపోతే, చెప్పకుండా మీరు ఉంటే, సిగ్గుపడి ఉంటే, భయపడి ఉంటే, ప్రభా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తావు, నేను ఎవరికి చెప్పకుండా అలాగే దాచిపెడుతూ వచ్చానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభా. ఇది మొదలుకొని నా జీవితంలో చేసిన కార్యాలు నా తోటి వారికి నేను ప్రకటిస్తానయ్యా ప్రభా. నీ కార్యముని దాచిపెట్టను ప్రభా, నీ కార్యములు నేను ప్రకటిస్తానయ్యా, నేను తెలియచేస్తాను ప్రభని ఈ సమయంలో ప్రభుతో చెప్పను ప్రభా. అలాగే అంటున్నాడు, నేను మహోన్నతుడా నిన్ను గూర్చి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రభా.
అయ్యా నేను లోకములను వాటిని బట్టి సంతోషించకుండా నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా సహాయం చేయండి ప్రభు అని అడగండి పిల్లరా. ఒకవేళ ఎందుకంటే మనము దేవుని బట్టి సంతోషించాలి, లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు. ఎండిని బట్టి కానీ, బంగారమును బట్టి కానీ, వజ్రాలు బట్టి కానీ, వైడ్యూర్యాలు బట్టి కానీ, ఈ లోకంలో భూములను, వాహనాలను, ఈ లోక సంపదలు బట్టి నేను సంతోషించకూడదు. భక్తుడు అన్నట్టుగా, మహోన్నతుడా నిన్ను గురించి నేను సంతోషిస్తాను అన్నట్టుగా ప్రభా నేను కూడా ఒక ఏబువలే నిన్ను బట్టి సంతోషించే కుమారుడిగా, కుమార్తెగా ఉండటానికి నాకు సహాయం చేయండి అయ్యా. నా సంతోషం నువ్వై ఉండాలి ప్రభా, నా సంతోషం నువ్వు కావాలి ప్రభు అని చెప్పండి పిల్లరా. అయ్యా నా సంతోషము వస్తు వాహనాల మీద కాదయ్యా, మనుషుల మీద కాదయ్యా, డబ్బు మీద కాదయ్యా, అంత చందాల మీద కాదయ్యా, ఇళ్ళ మీద కాదయ్యా ప్రభా. ఇంతకాలం నా సంతోషము డబ్బు మీద ఉంది, నా సంతోషము అందం మీద ఉంది, నా సంతోషము పేరు ప్రఖ్యాతుల మీద ఉంది, నా సంతోషము ఈ భూ సంబంధమైన వాటి మీద ఉందయ్యా. అయ్యో ప్రభా అవి కొంతకాలమే ఉంటాయి, అవి కొంతకాలం అయిన తర్వాత పోతాయి. కాబట్టి పిల్లరా మనము సంతోషము దేవుని బట్టి సంతోషించేవారం ఉండాలి. ఒకవేళ ఇంతకాలం మీరు లోకములను వాటిని బట్టి సంతోషించారేమో, అవి పోతే మీకు దుఃఖం కలిగిద్ది. లోకములను వాటిని బట్టి మనం సంతోషిస్తే అవి నీ దగ్గర ఉన్నప్పుడు నీకు సంతోషం కలిగిద్ది. అవి నీ నుండి దూరం అయిపోతే నువ్వు దుఃఖపడతావు, బాధపడతావు, కన్నీరు కారుస్తావు. అందుకే భక్తుడు అంటున్నాడు, మహోన్నతుడా నిన్ను గురించి నేను సంతోషిస్తాను అన్నట్టుగా ప్రభా ఇది మొదలుకొని లోకములో ఉన్న వాటిని బట్టి నేను సంతోషించకుండా నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా సహాయం చేయండి ప్రభా అని అడగంటున్నారా. ఎందుకంటే యోబు కూడా దేవుని బట్టి సంతోషించాడు, అంతేకాని తన బిడ్డల బట్టి సంతోషించలేదు, తన దగ్గర ఉన్న ఆస్తి పాస్తుల బట్టి సంతోషించలేదు. అవి ఉన్నప్పుడు ఎలాగో దేవుని బట్టి సంతోషించాడో అవి పోయినా కానీ దేవుని బట్టి సంతోషించగలిగాడు. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును, ఆయన నామానికి స్తుతి కలుగును గాకని దేవుని స్తుతించాడు. ఎందుకంటే తన సంతోషము దేవుడై ఉన్నాడు, తన సంతోషము దేవుళ్ళో ఉంది, తన సంతోషము దేవుడి మీద ఉన్నదన్నమాట. ప్రభా నేను కూడా అలా సంతోషించగల జీవితాన్ని ఇవ్వండి అయ్యా, నేను కూడా అలా సంతోషించే భక్తి నాకు ఇవ్వండి అయ్యా, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభు అని అడగను పిల్లరా. ఎందుకంటే మనం ఇంకా భక్తిలో ఎదుగుతూ ఉండాలి, దినదినము కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే మన సంతోషము భూ సంబంధం వాటి మీద ఉండకూడదు. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంటే నీకు సంతోషం కలిగితే ఒకరోజు ఆ డబ్బు నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది, అప్పుడు నువ్వు బాధపడతావు. ఒకవేళ ఈరోజు మనుషులు బట్టి నువ్వు సంతోషపడుతుంటే రేపు ఆ మనుషులు నీకు దూరం అయిపోతారు, నువ్వు ఆ రోజు బాధపడతావు. నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే నువ్వు ప్రభుని బట్టి సంతోషించు. లోకములో ఏమున్నా లేకపోయినా నీకు ప్రభుని బట్టే నీ సంతోషం కలిగి ఉండాలి. ప్రభా నేను కూడా అలా సంతోషించినట్టుగా నాకు సహాయం చేయండి అయ్యా. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి ప్రభా, నేను కూడా ఆ విధంగా ఉండాలి ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా అని అడగను ప్రభా. ఇంకా యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛను తీర్చునంది. ప్రియమైన సహోదరుడా ప్రభుని అడిగే సమయంలో ఆయన బట్టి నువ్వు సంతోషిస్తే దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడంట. ఎంత గొప్ప భాగ్యం. ఒకవేళ ఇంతకాలం దేవుని బట్టి సంతోషించలేదు కాబట్టే నువ్వు లోకములను వాటిని బట్టి సంతోషిస్తున్నావు కాబట్టే నీ హృదయ వాంఛ తీర్చబడలేదు. నువ్వు ప్రభుని బట్టి సంతోషించు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో, నా ప్రభుని బట్టి నేను సంతోషిస్తాను, నా యేసుని బట్టి నేను సంతోషిస్తాను. ప్రభా నిన్ను బట్టి సంతోషించినట్టుగా నాకు సహాయం చేయని అడిగిన. ఎందుకంటే నువ్వు దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. నీ హృదయ వాంఛ ఏదైతుందో, నీ కోరిక ఏదైతుందో అవన్నీ తీర్చబడాలి అంటే పిల్లరా దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖించండి పిల్లరా. ఎందుకంటే ఈ సమయంలో నీవు దేవునితో మాట్లాడే సమయం పిల్లరా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లరా వచ్చి లైవ్లో ఉన్నవారు ఎవరు వెళ్ళొద్దు, లైవ్లో ఉన్నవారు ఎవరు కామెంట్ చేయదు పిల్లరా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నమాట, ఈ సమయము నీవు నోరు తెరిచి ప్రార్థన చేయాల్సిన సమయం. నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే ఉపయోగం ఉండదు. ప్రియమైన సహోదర చెప్పబడుతున్న ప్రకారముగా కళ్ళు మూసుకోవాలి పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ఒకళ్ళు మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి దయచేసి. అలాగే మరి మోకరించలేకపోతే కనీసం నిలబడైనా కళ్ళు మూసుకొని చెప్పబడుతున్నట్టుగా ప్రార్థన చేయండి పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు నీవు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఎత్తబడిన వాక్యాన్ని సాతాను కూడా ఎత్తకపోతాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో దేవుని కార్యం జరగవు. ప్రియమైన సహోదరుడా దయచేసి పిల్లలు చెప్పబడుతున్నట్టుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ వాక్యం అయితే విన్నామో ఆ వాక్యము మన హృదయంలో ఫలించాలంటే, ఆ వాక్య ప్రకారం మన జీవితంలో జరగాలంటే ఈ సమయంలో ప్రార్థన చేయాలి పిల్లలు. ప్రతి ఒక్కరు పిల్లలు దయచేసి ప్రభుతో చెప్పండి, ప్రభా ప్రతి ఒక్కరు పిల్లరా ఈ ప్రార్థనలు ఏకీపించండి పిల్లరా. దయచేసి పిల్లరా మీకే నోరు తెరిచి నేను చెప్తున్నాను పిల్లరా. ఇంకా మీరు ప్రార్థనలో ఉండకపోతే ఎలాగా?
ఇంకా కామెంట్ చేస్తూ ఉంటే ఎలాగ ప్లేరా? ప్రార్థనలో ఉండండి ప్లేరా. అక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్లో కూడా దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండమని చెబుతున్నాను ప్లేరా. ఇది మీకోసమే ప్లేరా. దయచేసి అడగండి సమయంలో, ప్రభా నిన్ను బట్టి సంతోషించినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభా అని అడగండి ప్లేరా. ఈ సమయంలో అయ్యా నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. ఇంతకాలము మనుషులు బట్టి సంతోషించాను, డబ్బును బట్టి సంతోషించాను, భూములు బట్టి సంతోషించాను, వస్తువులు బట్టి వాహనాలు బట్టి సంతోషించాను, ఆహారాన్ని బట్టి సంతోషించాను ప్రభా. ఇవి నా వీటి మీద నా సంతోషం ఉండొద్దయ్యా. వీటిని బట్టి నేను సంతోషించేవాడిగా ఉండొద్దయ్యా ప్రభా. ఆకాశమందున్న నా దేవుడివైనా, నా కోసము ప్రాణం పెట్టిన నా యేసయ్యా, నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా నాకు సహాయం చేయవా ప్రభా. నీ మీద నా సంతోషం ఉండాలయ్యా, నీలోనే నా సంతోషం ఉండాలయ్యా. నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభా. అటువంటి హృదయాన్ని ఇవ్వండి అయ్యా, అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని సమయంలో చెప్పబడుతున్నట్టుగా ఆ విధంగా ప్రార్థన చేయండి పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా ఒక యోబు వలె నేను కూడా అలా సంతోషించగలిగిన భక్తి జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా. నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి ప్రభా. నేను కూడా ఆ విధంగా ఉండాలి ప్రభా. ఏమున్నా లేకపోయినా నా దేవుడు నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా నాకు సహాయం చేయాలి ప్రభా అని అడగండి ప్రభా. ఎందుకంటే ఆయన మన సంతోషము, ఆయనే మన సంతోషము, ఆయనే మన సంతోషింప చేసే దేవుడు అన్నమాట. ఏ ఉన్నా లేకపోయినా నా ప్రభుని బట్టి నేను సంతోషిస్తాను, నా ప్రభుని బట్టి నేను సంతోషిస్తాను ప్రభా. నువ్వు నాకు కావాలి, నువ్వే నా సంతోషము ప్రభా. అయ్యా నీ యందు నేను ఆనందిస్తానయ్యా, నీ యందు నేను సంతోషిస్తాను ప్రభా. అయ్యా నీలోనే నా సంతోషం అయ్యా అని చెప్పను పిల్లరా. అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, నీకంటే ఈ లోకంలో శ్రేష్టమైనది లేదు ప్రభా, నీకంటే సంతోషాన్ని ఇచ్చేది మరొకటి లేదు ప్రభా అని ఈ సమయంలో చెప్పను పిల్లరా. ఎందుకంటే ఆయనే మన సంతోషము, ఆయనే మన ఆనందము, ఆయనే మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు దేవుని బట్టి సంతోషిస్తుంటే, ప్రభుని బట్టి నువ్వు సంతోషిస్తుంటే దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ ఎంతకాలం నువ్వు ప్రభుని బట్టి సంతోషించలేకపోయావేమో, అందుకే నీ హృదయ వాంఛలు తీర్చబడలేదేమో. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభా నిన్ను బట్టి ఇది మొదలుకొని నిన్ను బట్టి నిన్ను బట్టి సంతోషిస్తానయ్యా. నాకేమున్నా లేకపోయినా ప్రభా నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. నువ్వున్నావు నాకు చాలు ప్రభా, నువ్వు నాకున్నావు చాలయ్యా. నన్ను ప్రేమించే నా దేవుడివైన యేసయ్యా నువ్వు నాకున్నావు, ప్రాణం పెట్టిన యేసయ్యా నువ్వు నాకున్నావు ప్రభా. ఇంతకంటే నాకేం కావాలి ప్రభా. ఆ రోజు భక్తుడు అన్నట్టుగా ఆకాశమందు నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదన్నట్టుగా ఈరోజు నువ్వు కూడా అటువంటి స్థాయికి రావాలి. ప్రేమని సహోదరుడా, ఈరోజు నేను కూడా అటువంటి స్థాయికి రావాలి ప్రభా. నీవు నాకు ఉన్నావు ప్రభా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు నాకు చాలిన దేవుడు అయ్యా, నువ్వు నాకు చాలిన దేవుడు ఉన్నావయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదయ్యా. ఈ లోకంలో నాకు డబ్బు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో బంగారం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నాకు ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు ప్రభా, ఈ లోకంలో మనుషులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు ప్రభా. యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా, నువ్వు నాకు కావాలి ప్రభా. నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా సహాయం చేయండి అయ్యా. లోకంలో ఉన్న వాటిని బట్టి నేను సంతోషించకుండా అవి అశాశ్వతమయ్యా. శాశ్వతం నువ్వు ప్రభా, శాశ్వత కాలం ఉండే దేవుడు నువ్వు ప్రభా, శాశ్వత కాలం ఉండే దేవుడు నువ్వయ్యా. నిన్ను బట్టి నేను సంతోషించినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభా. అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును ప్రభా నాకు ఇవ్వు ప్రభా. అలాంటి జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా. అలా నేను ఉండినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నా మనసు ఈ భూ సంబంధమైన వాటి మీద ఉండకుండా, నా మనసు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండకుండా ప్రభా నీ మీద నా మనసు ఉండాలి, నీ మీదనే నా హృదయం ఉండాలి, నీ మీదనే నా ఆలోచనలు ఉండాలి ప్రభా. అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. నిన్ను బట్టి నేను సంతోషించడానికి సహాయం చేయమని అలా అడుగుతున్నప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేస్తానమాట. ప్రార్థన. మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక. తండ్రి ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన గొప్ప దేవుడు ప్రభా. అయ్యా భక్తుడు అన్నట్టుగా తనని స్తుతిస్తాను, నా పూర్ణ హృదయముతో యెహోవాని స్తుతించుతాను అన్నట్టుగా, అవునయ్యా మేము కూడా మా జీవితకాలం అంతయో ప్రభా నిన్ను స్తుతించే హృదయాలు మాకు ఇవ్వండి అయ్యా.
నేను స్తుతించే హృదయాలు మాకు ఇవ్వండి అయ్యా. నేను స్తుతించే జీవితాన్ని మాకు ఇవ్వండి అయ్యా. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలో నిన్నే ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా కానీ ప్రభా, నేను స్తుతించినట్టుగా మీరు సహాయం చేయండి అయ్యా. అలాంటి జీవితాలు వారికి ఇవ్వండి అయ్యా. అలాగే ప్రభా, నీ అద్భుతమైన కార్యములను నేను వివరించదన్నట్టుగా, అవునయ్యా, మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశావు, ఎన్నో నీ గొప్ప కార్యం చేస్తూ వచ్చావు ప్రభా. వాటన్నిటిని కూడా మేము ఇతరులకు వివరించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా మట్టికే మేము వాటిని మాలోనే ఉంచుకోకుండా మేము మా తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి మేము వాటిని వివరించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఆ రోజు భక్తుడు దావీదు అన్నట్టుగా నీ అద్భుతమైన కార్యములను నేను వివరించదను అన్నట్టుగా ప్రభా, మేము కూడా ఈరోజు నీ అద్భుతమైన కార్యములు వివరించే వారంగా ఉండినట్టుగా సహాయం చేయండి. ఇది మొదలుకొని ఎందరైతే ప్రార్థనలు నిబిడలు ఏకీవిస్తున్నారో యేసు నామములో నిబిడలందరూ కూడా వారి జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములన్నింటినీ కూడా వివరించే ఆత్మ యేసు నామములో వారికి దయచేయబడునుగాక. తండ్రి, ఇది మొదలుకొని నీ కార్యములు ప్రభా, వారి ఇంటి వారికి, వారి బంధువులకి, రక్త సంబంధులకి, ఇరుగు పొరుగు వారికి, వారు ఏ స్థలమందు అవుతున్నారు ప్రభా, ఆ స్థలమందు వారు ఏ కార్యములైతే నీ అద్భుతమైన కార్యములను పొందుకున్నారో వాటిని వివరించే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, మహోన్నతుడా, నిన్ను గూర్చి నేను సంతోషిస్తున్నాను అన్నట్టుగా ప్రభా, మేము నిన్ను బట్టి సంతోషించినట్టుగా సహాయం చేయండి అయ్యా. మా సంతోషం నీలో ఉండాలయ్యా. మా సంతోషం ఈ భూ సంబంధం వాటి మీద ఉండొద్దు ప్రభా. అయ్యా, వస్తువులు బట్టి, వాహనాలు బట్టి, డబ్బులు బట్టి, బంగారమును బట్టి, ఈ లోకములను వాటిని బట్టి మేము సంతోషించకుండా అయ్యా, మా కోసము ప్రాణం పెట్టిన దేవుడివైనా యేసయ్యా, మా కోసము రక్తం చిందించిన యేసయ్యా, మమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్న తండ్రి, నిన్ను బట్టి మేము సంతోషించినట్టుగా సహాయం చేయండి అయ్యా. ప్రభా, నీ బిడ్డలు నిన్ను బట్టి సంతోషించే హృదయాలు యేసు నామములో ఈ సమయంలో వారికి దయచేయబడునుగాక ప్రభా. అయ్యా, లోకపరమైన వాటిని బట్టి సంతోషించకుండా నీ బిడ్డలు నిన్ను బట్టి సంతోషించినట్టుగా సహాయం చేయండి అయ్యా. ప్రభా, నా రక్షణకర్త అయిన దేవుని ఎదురు నేను ఆనందించను అన్నట్టుగా నిన్ను బట్టి నీ బిడ్డలో ఆనందించాలి, నిన్ను బట్టి వారు సంతోషించాలి ప్రభా. ఏవన్నట్టుగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నట్టుగా ప్రభా, మేమందరూ కూడా ప్రభా అటువంటి భక్తి, అటువంటి జీవితము, అటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండియ్యా. అటువంటి స్థాయికి నీ బిడ్డలైన మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము ఇంకను ఆత్మీయంగా ఎదుగుతూ, ఇంకను మేము ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా ఇంకొక మెట్టు ఎక్కడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఈ లోకంలో ఏ ఉన్నా లేకపోయినా కానీ నిన్ను బట్టి మేము సంతోషించాలి ప్రభా. ఎందుకంటే మా సంతోషము డబ్బులో ఉండకూడదు ప్రభా, మా సంతోషము మనుషుల్లో ఉండకూడదు ప్రభా, మా సంతోషం ఇళ్లలో, వాహనాల్లో, కార్లలో, ఈ భూ సంబంధం వాటి మీద మా సంతోషం ఉండొద్దు ప్రభా. ఎందుకంటే అవి శాశ్వతం కాదయ్యా. అది ఏదో ఒక రోజు పోతాయి ప్రభా, ఏదో ఒక రోజు దూరం అయిపోతాయి ప్రభా. అవి దూరం అయిపోతే మేము ఏడుస్తాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం ప్రభా. అదే మా సంతోషం నువ్వైతే నువ్వు ఎల్లకాలం ఉంటావు ప్రభా, ఎల్లవేళలా ఉంటావు ప్రభా. అందుకే మేము భక్తుడైన దావీదునట్టుగా, మహోన్నతుడా, నిన్ను గురించి సంతోషిస్తామన్నట్టుగా అయ్యా, మా బ్రతుకు దినములన్నీ, మా జీవితకాలం అంతయు ప్రభా నిన్ను బట్టి ప్రభా, నిన్ను బట్టి సంతోషించే హృదయాలు ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో దయచేయబడునుగాక తండ్రి. వారి లోక సంబంధం వాటి మీద మనసు యేసు నామములో వారి నుంచి పూర్తిగా తొలగిపోనుగాక తండ్రి. తొలగించి ఇది మొదలుకొని ఎల్లవేళలా నిన్ను బట్టి, నా దేవుడైన నా ప్రభు అయిన యేసయ్యను బట్టి నేను సంతోషించాలన్న హృదయము ఇప్పుడు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగా నిన్ను బట్టి సంతోషిస్తే మా హృదయ వాంఛలు తీర్చే దేవుడు ప్రభా. ఒకవేళ ఎవరైతే నిన్ను బట్టి సంతోషిస్తున్నారో ప్రభా, వారి హృదయ వాంఛలను, వారి హృదయ కోరికలను యేసు నామములో ఈ దినమే వారికి ఉన్న ప్రతి కోరిక యేసు నామములో తీర్చబడునుగాక తండ్రి. నీ బిడ్డల కోరికలు తీర్చండి, వారి యొక్క ఆశలు తీర్చబడుతున్నారు. ఎవరెవరైతే ప్రభా నిన్ను బట్టి సంతోషిస్తున్నారో వారి కోరికలు తీర్చి, వారిని తృప్తిపరిచి, ఆశగల ప్రాణము తృప్తిపరచన వచ్చిన దేవుడు కాబట్టి, నీ గుప్పిలు ఇప్పి ప్రతి జీవిని తృప్తిపరుస్తున్న దేవుడు కాబట్టి, ఈ సమయంలో ప్రభా ఎవరైతే తృప్తి లేకుండా జీవిస్తున్నారో వారికి యేసు నామములో నీ గుప్పిలు ఇప్పి వారికి నీ ఆశీర్వాదములతో వారు తృప్తిపరచబడునుగాక
తండ్రి వారిని తృప్తిపరిచి ఆనందింపచేసి నీ మహిమ కొరకు వారిని నిలబెట్టమని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ ఈ దినం ఎత్తబడిన వాక్యమంతయు ప్రభా నీ బిడ్డల జీవితంలో నీరు కట్టి ఫలింపచేసి మంచి నేల మీద ఎత్తబడిన ఇత్తనము పోలి ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ డబ్బులరా దశలాయిలో ఉంటాం, ప్రయత్నించండి.